హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీడు మాస్టర్ గారైన వరలక్ష్మి గారు చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నా జ్ఞాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. రోజు మొట్టమొదటిగా పితామహ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఫర్ యూ మీకోసం వైజాగ్ ఛానల్ వారికి, దీనిని వింటున్నటువంటి ధ్యానులందరికీ సర్వే జనా సుఖినో భవంతు, సర్వులకు నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు ధ్యానం వల్ల లాభాలు అనే టాపిక్ ని ఫర్ యూ మీకోసం వైజాగ్ సెక్షన్ వారు నాకు అందించారండి, చెప్పమని చెప్పారు. ఈ సదవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. నా పేరు వరలక్ష్మి. నేను 2000లో ధ్యానానికి వచ్చాను. దాదాపు 25 years నుండి ఈ ధ్యాన మార్గంలో పత్రిజీ వారి ఆశీస్సులతో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ప్రక్రియ మీద ఉంటూ నేను ధ్యానం చేస్తూ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి లాస్ట్ బ్రెత్ వరకు చక్కని ధ్యాన మార్గంలో పయనిస్తూ ఉన్నాను, పయనిస్తాను. ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన టాపిక్ ధ్యానం వల్ల లాభాలు. మొట్టమొదట ధ్యానం వల్ల లాభాలు, నేను పొందిన లాభాలు ప్రతి ఒక్కరూ పొందగలరు. నేను ఇంకా 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 ఎన్నైనా ప్రతి ఒక్కరూ పొందగలరు. కాబట్టి ధ్యానం వల్ల లాభాలు టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం అండి. మొట్టమొదటగా బుద్ధిజీవివైన ఓ మనిషి ధ్యానం వాటిక ముందు నిలబడు. ఫస్ట్ అక్షయ పాత్ర నీ సొంతం చేసుకో. అసలు ఆ ధ్యాన వాటికలో నిలబట్టం అంటే, వాటిక అంటే స్థలంలో, స్థలము అంటే ఆ ప్రదేశంలో, ప్రదేశం అంటే నీలో నీవు ధ్యానం చేయటం అనేది మొదలు పెట్టిన తర్వాత అక్షయ పాత్ర నీ సొంతం చేసుకో. అంటే అన్ని లాభాలు ఉన్నాయండి. అక్షయ పాత్ర అంటే అదొక ఖజానా. నీవు సచ్చీలతతోటి, ధర్మంతో, నిర్మలత్వంగా నీ మనసును చేసుకొని నీవు ఏ పని చేసినా కూడా అది ఇతరుల కోసం, నిష్కామ కర్మతోటి ఇతరులకు ఏమి చేసినా నీ యొక్క జీవితమే ఒక అక్షయ పాత్ర అయిపోతుంది. ఆ అక్షయ పాత్ర లాంటిది ఏంటి మనకు మన జీవితంలో ధ్యానం. కాబట్టి ఓ మనిషి, నీవు ధ్యానం అనేటటువంటి వాకిట అన్నా ఒకటే, వాటిక అంటే స్థలం. ఆ దాంట్లో అక్కడ నిలబడు, ధ్యానం చేసుకో, ధ్యానం చెయ్యి. అపో దిపో భువ, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ధ్యానం చేసుకో, నువ్వు ఉద్ధరించాలని. అక్షయ పాత్ర నుండి ఏ విధంగా, అసలు మనకు అక్షయ పాత్ర అనేది ఎక్కడ విన్నాం ఈ మాట? మనం పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు అందరూ వాళ్ళతోటి గుమిగూడితే వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో, అంటే అయోమయంలో, మానసికంగా ఆలోచనలతోటి ఏంటి, ఎట్లా 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 అని ఆతురత పడుతున్నటువంటి సమయంలో వాళ్లకు ఒక మహానుభావుడు చెప్పంగా, ఒక ఋషీశ్వరుడు చెప్పగా, మీరు సూర్యుని ప్రార్థించండి, సూర్యుని ప్రార్థిస్తే ఆయన అక్షయ పాత్ర ఇచ్చి, మీలాంటి ధర్మాత్మలు దిగులు కలవరపడవలసిన అవసరం లేదు, దీని నుండి మీరు శుద్ధి చేసి, మీ మనసు నిర్మలం చేసుకొని, శుద్ధి చేసుకొని, నమ్మకంతో మీరు ఈ అక్షయ పాత్రను ఏదైతే కోరుకుంటారో అది, ఎందుకంటే వాళ్ళంత గొప్పవాళ్ళండి. మనం ధ్యానం చేసేవాళ్ళు కూడా మనసు అలా ఉండాలి. అలా కోరుకుంటారు, మీకు అన్ని లభిస్తాయి. మీరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది.
అనేది క్షయము లేని అక్షయం. ఎన్ని కోరుకున్నా అన్ని లభిస్తూ ఉంటాయి. కానీ దానికి నియమాలుండాలి. సచ్చీలత ఉండాలి. నిర్మలత ఉండాలి. కాబట్టి ఈ అక్షయ పాత్రని తీసుకొని సూర్యభగవానుడిస్తాడు. ఆ రోజు నుండి ధర్మాత్ముడైనటువంటి, సచ్చీలుడైనటువంటి ఆ ధర్మరాజు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేసేసి, ఏది కావాలో వాళ్ళు ఏది కోరుకుంటే అది. వాళ్ళు అకృత్యాలైనటువంటివి, అవాస్తవాలైనటువంటి వాటిని కోరుకోలేదు ధర్మరాజు. ఏది కావాలో అవే కోరుకున్నాడు. అలాంటివన్నీ అందరికీ సంతృప్తిగా పంచిపెట్టేసి తన తోటి ఉన్నవారికి ఎంతో ఆనందాన్ని పొందారు. అలాంటి అక్షయ పాత్ర ఈ ధ్యానంతో మనం పోల్చవచ్చు. ఏ ఏ విధంగా అంటే ఏది అది అక్షయ పాత్ర లాంటిదేనండి. మనం ధ్యానం చేయటం అనేది నేర్చుకోవాలి. ధ్యానంలో కూర్చోవాలి, అభ్యాసం చెయ్యాలి, స్వాధ్యయనం చెయ్యాలి, సజ్జన సాంగత్యం చెయ్యాలి. అన్నీ చేసి నీ మనసుని ధ్యానము అంటే ధ్యానము. ఆ అక్షయ పాత్రను గనక నువ్వు గెలుచు స్వీకరించినట్లయితే, తెచ్చుకోగలిగినట్లయితే నీకు అంటే ధ్యానము యొక్క ఫలితాన్ని నువ్వు పొందగలిగినట్లయితే నీ జీవితమే అక్షయ పాత్రలాగా అయిపోతుంది. కామధేనువులాగా అయిపోతుందండి. చింతామణిలాగా అయిపోతుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది అంత గొప్పది. దానివల్ల ధ్యానం చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందకరమైనటువంటి అనుభవాన్ని పొందుతున్నారు. ఆ విధంగా మనం గూడా ఎన్నో అనుభవాల్ని పొందాము ధ్యానం వలన. అలనాడు సూర్యుడు ధర్మరాజుకిస్తే, ఇలనాడు మన పత్రి గారు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకోండి. అదే మీ పాలిట అమృత వర్షిణి, అక్షయ పాత్ర, కామధేనువు అవుతుంది. మీకు కోరికలు తీర్చడం అసలు నిజమైన కోరికలు, కోరికలు జ్ఞానులు కోరుకుంటారు కాబట్టి అవన్నీ ఫలిస్తాయి. ధర్మరాజుకి ఏ విధంగా ఫలించాయో ఆ విధంగా మీకు ఫలిస్తాయి. కాబట్టి మీరు ధ్యానం చెయ్యండి, ధ్యానం చెయ్యండి. ధ్యానము. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే సోహం. సోహం అంటే సో సాకు సా ప్లస్ ఓ ప్లస్ హ ప్లస్ సున్నా, పరిపూర్ణత సున్నా. సోహం. ఈ రెండిట్లో ఈ సోహం అనే 4 అక్షరాల్లో సా హా తీసేశారనుకోండి. సహా అంటే కూడి ఉండటం. సా హా తీస్తే ఓం. ఓంకారమే సోహం. అంటే ఓంకారం అంటే ప్రాణం. ఈ ప్రాణం దేనితోటి కూడి ఉంటుంది? శరీరంతోటి కూడి ఉన్నది. సహా అంటే కూడి ఉండటం. దేనితోటి? ప్రాణం శరీరంతోటి కూడి ఉంది. శరీరము ప్రాణంతోటి కూడి ఉంది. ఈ 2 లేకపోతే నువ్వు లేవు. అందుకనే శ్వాస, శ్వాస, శ్వాస అంటే వాయువులు. బయట ఉన్న 11 రకాల గ్యాసెస్‌తో కలిసింది శ్వాస. ప్లీజ్ మీరెవరు మాట్లాడొద్దు మేడం. బయట కూడి ఉన్నటువంటిది వాయువులతో కూడి ఉన్నది శ్వాస. అది ముక్కులోకి పోంగానే అది కాస్త బయట ఉన్న మనకన్నా బయట ఉన్నటువంటి గ్యాసెస్ అన్నీ కలిపింది వాయువు. ఓన్లీ వాయువు. ఆ వాయువు ఎప్పుడైతే మన ముక్కులోకి చేరుతుందో అది శ్వాస అవుతుంది. దేనితోటి కలిసినప్పుడు సహా అంటే కలవటం. దేనితోటి? ఓంకారంతోటి. ఓం అంటే ప్రాణము. ఓం అంటే విశ్వశక్తి. ఓమే స్వ స్వరము. ప్రాణము. ఇప్పుడు ఆ ఉందనుకోండి, కా ఉందనుకోండి. కాకు ఆ చేరుతుంది. ఆ అన్నిట్లో చేరుతుంది. చ, ఆ. అంటే ఏంటి? నీ ప్రాణము శరీరంతో కూడున్నప్పుడు అది జీవి అవుతుంది. వాయువులన్నీ బయట రకరకాల 11 రకాలో ఎన్ని రకాలో వాయువులు, ధాతువులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పార్క్స్ అవన్నీ బయట ఉంటాయి. అన్నీ కలగలిసింది వాయువు. ఆ వాయువు ఎప్పుడైతే ముక్కులోకి చేరుతుందో హంస అంటే ముక్కులోకి చేరంగానే అది శ్వాసగా మారిపోతుంది. అది రకరకాలుగా విడిపోతుంది. ఈ శరీరాన్ని బతికిస్తుంది. కానీ ఈ శరీరాన్ని ఎప్పుడు బతికిస్తుంది? వాయువు ఎప్పుడైతే ఇక్కడికొస్తుందో హంస అంటే ఇక్కడ ప్రాణవాయువు తోటి కూడిన ఓం తోటి కూడినప్పుడే సోహం. అంటే ఆ ప్రాణశక్తి తోటి కూడి అది ప్రాణవాయువైంది. అదే మనలో ఉన్న ప్రాణం అంటే సింపుల్. చాలా సింపుల్‌గా చెప్పాను. ప్రాణంతోటి ఈ శ్వాస వచ్చి ఎప్పుడైతే కూడుతుందో అప్పుడే ఈ శరీరం నడుస్తుంది. ప్రాణం విడిపోయినప్పుడు ఎప్పుడైతే ఈ వాయువులు బయటికి అంటే పీల్చే గాలి లోపలికెళ్తే శివం.
పీల్చే గాలి బయటికెళ్ళిన గాలి మళ్ళీ లోపలికి రాకపోతే శవం. ఈ వాయువు లోపలికి వెళ్ళటానికి కారణం, ఈ వాయువు మళ్ళీ బయటికి వెళ్ళటానికి కారణం లోపల ఉన్న ప్రాణమే. నీ ప్రాణమే నీ శ్వాస రూపంలో, నీ శ్వాస నీ ప్రాణంతోటి కలిసి ఈ జీవిని బతికిస్తున్నది. కాబట్టి శ్వాసే ప్రాణం, శ్వాసే జీవం. ప్రాణవాయువు ఓం, సోహం, ఓంకారంతో కూడిన శ్వాసే మన జీవం. అలాంటి దాన్ని ధ్యానం అన్నారండి. ఓ జీవి అయినటువంటి బుద్ధిశాలి అయిన ఓ జీవి ధ్యానం, ధ్యానం, ధ్యానం. అంటే నీ బుద్ధి కుశలతతోటి నీ మనసుని శాంతి, 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 దేహ శాంతి, మనోశాంతి, ఆత్మశాంతి. ఆ ఆత్మ నిరంతరం శాంతిగానే ఉంటుంది. నీ మనసుని తీసుకొచ్చేసి, నీ బుద్ధితోటి కలిపి, ఆ మనసును తీసుకొచ్చేసి, అభ్యాసము అనేటటువంటి క్రియ వలన నీలో ఉన్న ఆత్మతత్వంతోటి, ప్రాణతత్వంతోటి కలిపేసేయి. హాయిగా కూర్చో. ఏమి చెయ్యొద్దు నువ్వు. నీ శ్వాసను మాత్రం నీ ప్రాణంతోటి కలిపేసి హాయిగా కూర్చో. సోహం. అప్పుడే సహా నీవు ఆ ప్రాణంతోటి కూర్చో. అదేనండి మన పత్రిక నేర్పింది మనకు. ఆ మహానుభావుడు ఇంత అత్యద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకు తెలియజేశారు. నీవు సోహం ఎప్పుడైతే నీ ఆత్మతోటి కూడి ఉంటావో, నీ ప్రాణశక్తులు, ఆ దైవీ శక్తులన్నీ మనలోకి చిన్న చిన్నగా ఆ మనసు గ్రహిస్తుంది. అంతే. ధీయానం అంటే బుద్ధితోటి యానము, ధీయానము. నీ ప్రాణశక్తితో నువ్వు నీ మనసును కలిపేశావంటే అదే ధ్యానం. ఇట్లా చేసి అభ్యాసంతోటి చెయ్యంగా కలపటము అంటే కళ్యాణము అండి. కలయజేయటం. ఒక స్త్రీ పురుషుడిని కలయజేస్తే కళ్యాణము. అది మన కళ్యాణము. ఒక పురుషుడు, ఒక స్త్రీ. వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళని పెంచుకుంటారు. అంతవరకే. కొంత సంఘ సంస్కరణ చేస్తారు. కానీ ఈ మనసును తీసుకెళ్ళి ఎప్పుడైతే మన ప్రాణశక్తితోటి కలుపుతామో అప్పుడు లోక కళ్యాణం. అంటే ప్రకృతి అంటే శరీరము, ప్రాణము అంటే ఓంకారము. ఎప్పుడైతే శ్వాసను తీసుకెళ్ళి, ఈ మనసును తీసుకెళ్ళి శ్వాస ద్వారా మన ప్రాణశక్తితోటి కలుపుతామో అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? మన మనసే మారిపోతుందండి. మన మనసులోని గుణాలన్నీ మారిపోతుంటాయి. అది ఇప్పుడు చెప్తున్నాను. దీన్నే ధ్యానము అంటారు. అంతకు మించి ఏమీ లేదండి. అరవకుండా ఊరికనే కూర్చొని ధ్యానము నీవు అటు ఇటు పరిగెత్తే మనసుని ఒక చోట చేర్చి, నీ బుద్ధితోటి అమ్మ మనసు ఒక్కరవసేపు ఆగవే, ఆగి హాయిగా శాంతంగా వెళ్ళి నీ ప్రాణశక్తితో కూర్చోవే అని మనసు చెప్తూ ఉంటుంది. బుద్ధి చెప్తుంది. బుద్ధి మాట మనసు వింటుంది. ఎందుకంటే మనిషి బుద్ధిజీవి కాబట్టి. విని ఎవరైతే ధ్యానం చేస్తూ తన ప్రాణశక్తితోటి కూడుంటామో అదే ధ్యానము. అదే ధ్యానం చేయటం అంటే అంతకు తప్ప సైలెన్స్ లో నిశ్శబ్దంలోని ప్రాణశక్తితోటి కూడి ఉండటమే ధ్యానము. దానికి టైములు ఏటితోటి సంబంధం లేదు. ఎప్పుడు చిక్కినా నీ శ్వాస ఆడుతున్నంత సేపు ఎనీ టైమ్ యూ డూ ఓన్లీ మెడిటేషన్ ధ్యానం చెయ్యి అని చెప్పటమే ధ్యానం. అలా చేస్తే ఎన్ని లాభాలు పొందుతామో ఈరోజు టాపిక్ లో చెప్పుకుందాం. అర్థమైంది కదండి. సోహం అంటే పీల్చే గాలి, వదిలే గాలి. హంస అంటే శ్వాస. వాయువు బయట ఉంటే వాయువు, ముక్కులోకి వెళ్తే అది శ్వాస. ఏకంగా ఉన్నటువంటి వాయువన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత పంచవాయువుల్లాగా విడిపోతాయి. అదంతా మిగిలిన టాపిక్ అండి. అదంతా ఈ జీవిని, ఈ శరీరాన్ని బతికిస్తున్నది. ఈ శరీరం బతకాలంటే ఓంకారం ఉండాల్సిందే, శ్వాస ఉండాల్సిందే, ప్రాణశక్తి ఉండాల్సిందే. ఆ రెండు కలిసిందే. మధ్యలో మనసు ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఈ జీవి బతుకుతుంది. దీనినే ధ్యానం అంటారు. ఓకే. అక్కడితోటి. ఇంకా ఈ రోజు టాపిక్ ఏంటంటే ధ్యానం వల్ల లాభాలు. అక్షయ పాత్ర అని చెప్పాం కదండి. ఎవరి మనకు అక్షయ పాత్ర? మన ఆత్మే. మన ప్రాణశక్తి ఉంటేనే కదండి మనం వింటాం, చూడటం, తింటాం, కదలటం, నడవటం, మాట్లాడటం ఇవన్నీ జరిగేది. అదే అక్షయ పాత్ర అండి. మనం ఏది కోరుకుంటున్నామో ఈ మహా చైతన్యం ఈ శరీరంలో ఉండటమే మనకు క్షయము లేకుండా మన శరీరంలో ఉన్నంత సేపు ఇది అక్షయ పాత్రే. మన ప్రాణమే మనకు
మనకు అక్షయ పాత్ర, మన ఆత్మే మనకు అక్షయ పాత్ర. అన్నీ అదే ఇస్తున్నదండి. కానీ బుద్ధిజీవి అయిన మనసు చేసే పనులు మటుకు మనం మన వరకే బతుకుతున్నాం, మిగిలిన మానవులందరూ. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఇతరుల కోసం నిష్కామ కర్మతోటి, ఎందుకంటే తన బుద్ధితత్వాన్ని తెలుసుకున్నాడు, తన మనోతత్వాన్ని తెలుసుకున్నాడు, తన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు, ఆత్మతోటి కూడి ఉంటున్నాడు. ఆ ప్రాణశక్తి గొప్పతనం అన్ని జీవుల్లో తరతమ భేదాలు లేకుండా అన్నిటికీ ఇదే. ఏ జీవి ఎంతవరకు ఏ కార్యక్రమం చేసుకోవాలో ఆ విధంగా జరుపుకుంటున్నది లైఫ్‌ని. అలా అక్షయ పాత్ర లాంటిది మన ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిలోంచి మనం ఎన్నో లాభాలను పొందుతున్నాము. దానికి శతకోటి ప్రణామాలు. ఈ ఆత్మశక్తితోటి కూడి ఉండండి మీరు అని నేర్పిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. శతకోటి వందనాలు. ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఈ జానంలోకి వచ్చాము. ఎంత అదృష్టం చేసుకున్నామో మనం. మనకంటే అదృష్టవంతులు ఎవరు అనుకుని గర్వపడేటటువంటి అదృష్టాన్ని చేసుకున్నాం మనకు గూడా ధ్యానులందరికీ శతకోటి వందనాలు. ఓకే. ఇప్పుడు ధ్యానం వల్ల లాభాలు చెప్పుకుందాము. టూకీగా చెప్పుకుందామండి. ఓన్లీ 1 అవరే టైం ఉంటుంది. అందుకనే టూకీగా చెప్పుకుందాం. ధ్యానం వల్ల లాభాలు. అక్షయ పాత్ర నుండి మనం ఏం పొందుతున్నాము? ఏం పొందాలి? అసలు మన స్థితి ఏమిటి? అక్షయ పాత్రను అందుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఆ ధ్యానాన్ని ఒక రుచి మరగాలి. ఆ ధ్యానాన్ని అనుభవించాలి. అనుభవించి అందులోంచి ఎన్నో అనుభవాల్ని జుర్రుకొని ఇతరులకు పంచిపెట్టాలి. అంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ మనం ఎలా ఉన్నాము? ఈ ధ్యానం వల్ల లాభాలు 3 రకాలుగా విభజించుకున్నామండి. ఏంటంటే శారీరక లాభాలు, ధ్యానం వలన మనం పొందే శారీరక లాభాలు, ధ్యానం వలన మనం పొందే మానసిక లాభాలు, ధ్యానం వలన మనం పొందే ఆధ్యాత్మిక లాభాలు. ఈ 3 రకాల లాభాలు మనం చెప్పుకుందాం. షార్ట్ పీరియడ్‌లోనే చెప్పేసుకుందాం. ఓకే. కొన్ని చెప్పుకుందాం. ఓకే. మొట్టమొదట శారీరక లాభాలు. యెస్. అసలు శరీరము మనకు ధ్యానంకి రాకముందర ఎలా ఉంటున్నాం మనం మన కండిషను? శరీరం దౌర్బల్యమైపోయి నిస్సహాయ స్థితిలో రోగాలు, కలగూర గంప. మన శరీరం గూడా. మన మనసు కూడా కలగూర గంపే. ధ్యానంకి రాకముందర. ఒక హంస, పరమహంస, హంస అంటే ఏంటో చెప్తానండి. హంస అంటేనేమో హంసని ఎట్లా చెప్తారంటే, అందుకనే సోహం, హంస, శ్వాస ఈ మూడిటికి లింక్ ఉంటుందండి. ఎందుకు అంటే పాలు, నీళ్లు కలిపి ఒక గ్లాసులో పెట్టామనుకోండి సపోజ్ ఆ హంస వాటిని పీల్చేస్తుంది. పాలు, నీళ్లు కలిపున్నవి. కానీ దాని టాలెంట్ ఏంటో తెలుసా అండి? దాని ముక్కు రంధ్రాల ద్వారా నీళ్ళని బయటికి పంపించేస్తుంది. ఆ పాలను మటుకు తను ఉపయోగించేసుకుంటుంది. అది హంస అంటే. అదే విధంగా మన శ్వాస హంస. శ్వాసలో అన్నీ కలిపి లోపలికెళ్తున్నాయి. ఏవి కావాలో ఆక్సిజన్ ఎంత కావాలో, నైట్రోజన్ ఎంత కావాలో, కార్బన్ డయాక్సైడ్ ఎంత కావాలో, ఇట్లా హీలియము ఏ ఏ గ్యాసెస్ మన శరీరానికి ఏ విధంగా కావాలో అవన్నీ ఉంచుకొని అన్నెసెసరీ గ్యాసెస్ అన్నిటిని బయటికి పంపించేస్తున్నది. అందుకని హంస, శ్వాస అన్నారు. శ్వాస ఇంత పని చేస్తున్నదండి. కాబట్టి మనము శారీరక లాభాలు పొందాలంటే అసలు మనకు రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మొట్టమొదట ప్రాణమయ శక్తి సూక్ష్మ శరీరంలో 72,000 సుమారుగా 72,000 నాడులు, నాడులు కాదు. నాడులు అంటే రక్తనాళాలు ఫిజికల్ బాడీలో ఉండేటటువంటిది. అంటే ఆ అన్నమయ శరీరంలో ఉండే రక్తనాళాలు, ఆ ట్యూబ్స్ అవన్నీ నాళులు. కుమ్మిస్తే లు. మై డియర్ ఫ్రెండ్స్, సూక్ష్మ శరీరంలో, ప్రాణమయ శరీరంలో ఉండేటటువంటి వాటిని నాడులు అంటాం. కొమ్మిస్తే డు. నాడులు అంటే ఓన్లీ గొట్టాలు. మన కంటికి కనిపించవు నాడులు. నాళులు కనిపిస్తాయి. మన ఏ జీవి చచ్చినా, ఎవరైనా చచ్చినా రక్తనాళాలు పగిలిపోతుంటాయి. డాక్టర్లు కోసేవి కూడా వాటినే. నాళాలు కోస్తారు, బాడీని కోస్తారు, చర్మాన్ని కోస్తారు. కానీ నాడుల్ని ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సూక్ష్మ శరీరంలో తయారు చేయబడినటువంటి శ్వాస. సూక్ష్మ శరీరం ఈజ్ ఒరిజినల్ కాపీ. దాని ఫోటోస్టాట్ ఈ ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ దాని ఫోటోస్టాట్. ఇదంతా రక్తంతోటి, మాంసంతోటి, మజ్జిగతోటి, చీము, రక్తము, అన్ని కెమికల్స్ రియాక్షన్స్, విటమిన్స్, ఎంజైమ్స్ అవి ఇవి ఇవి ఏమనకండి, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పార్ట్స్ ఆఫ్ బాడీ, సిస్టమ్స్ అన్నీ
ఈ అన్నమయ శరీరంలో ఉంటాయి. అదే వాటి యొక్క ఒక దారపోగులాగా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. నాడులు రూపంలో ఉంటాయి. దాంట్లో ప్రవహించేదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి నాడులకి 72,000 నాడులుంటే 72,000 రక్త కణాలుంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇదేమో నాడులు సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ప్రాణమయ శరీరము సూక్ష్మ శరీరం అంటే దీంట్లో ఉన్న ప్రాణ ప్రవాహాలన్నీ ఇందులో జరుగుతుంటాయి. దీంట్లో ప్రవహించినవే యాజ్ ఇట్ ఈజ్‌గా సూక్ష్మ శరీరంలో దాన్ని అంటుకొని ఉంటుంది. దాని పైన ఉంటుంది. దాని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ద్వారా దీని యొక్క పవర్ ద్వారా ఈ బాడీ పనిచేస్తుంటుంది. ఇది ఎప్పుడైతే స్వేచ్ఛగా వెళ్ళిపోతుందో ఇది పడిపోతుంది. అంతే చావు పుట్టుకల రహస్యం. సృష్టి రహస్యం ఇదే. ఇంతకంటే ఏమీ లేదు. సూక్ష్మ శరీరంకి చావు లేదు. అది వెళ్ళిపోతుంది సూక్ష్మ లోకాలకి. ఇది మటుకు బరువుతో కూడింది కాబట్టి పడిపోతుంది. దీని పంచభూతాల్లో కలిసిపోతాయి. చావు పుట్టుకల రహస్యం ఇదే. సృష్టి రహస్యం ఇదే. ఒక్కడైనా ఏదైనా దీన్ని మించింది ఇంకో సృష్టి రహస్యం లేదు. ఈ ప్రాణ ప్రవాహాల్లో 72,000 రక్తనాళాల్లో మన టాపిక్ వద్దాము. ఎక్కడ ఏదన్నా అడ్డం పడేది, అడ్డంకు వచ్చేది మన పూర్వజన్మ కర్మల వల్ల గాని, మనం ఏది చేస్తే పైకి రాయి విసిరిస్తే నీ మొహానే పడుతుంది. ఏ విత్తు నాటితే ఆ చెట్టు వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచొస్తుంది. చెడు చేస్తే చెడు వస్తుంది. మంచి చేస్తే సంపదొస్తుంది. హాయిగా ఈ ప్రాణ ప్రవాహాలు హాయిగా ప్రవహిస్తుంటాయి. నీ మంచి కార్యాల వలన నీకు ఎటువంటి రోగాలు ఉండవు. నువ్వు దుష్కార్యాలు చేశావనుకో, తెలిసినా తెలియకపోయినా నువ్వు పిచ్చి కర్మలు చేశావంటే దాంట్లో అడ్డంకులై ఉంటాయి. నీ కర్మలే నీ అడ్డంకులు. అవి తొలగాలంటే ఏ మందులు స్థూల శరీరానికిచ్చినా తొలగవు. నీవు ప్రాణ ప్రవాహాల్లో అడ్డుపడినటువంటి ఆ నాడుల్లో అడ్డుపడినటువంటి ఆ అడ్డంకుల్ని తొలగించాలంటే ప్రాణ ప్రవాహాలు ఫోర్స్‌గా వచ్చి కొడితేనే, ఇందులో అడ్డంకి పోతేనే ఇందులో అడ్డంకి పోతుంది. రోగం పోతుంది. అరె! నేను ధ్యానం చేశానే నాకు భలే రోగాలు పోయాయండి అని ఎన్నో లక్షల మంది అనుభవాలు చెప్తున్నారు. నేను గూడా చెప్పబోతున్నాను. అలా రోగాలు పోయాయంటే ధ్యానం చేయగా మన ఆజ్ఞ సహస్రారం నుండి విశ్వశక్తి అనర్గళంగా వచ్చేసి ఆజ్ఞాచక్రం దగ్గర చేరి ఆజ్ఞాచక్రం ద్వారా శరీరం అంతా పంచబడుతున్నది. అంటే సూక్ష్మ శరీరంలో ఈ ప్రాణవాయు ప్రవాహాలు జరిగేది. వాటి యొక్క ప్రభావము శ్వాస ద్వారా అన్నిటికీ చేరుతున్నది. కాబట్టి ఈ ప్రాణవాయు ప్రవాహాలు అధికంగా వస్తేనే సంపూర్ణంగా నీలో ఫోర్స్‌బుల్ కాదండి. ఎంతవరకు అనర్గళంగా ఓం శాంతి, శాంతి, శాంతి ఎంత కావాలో అంత ప్రవహిస్తూ ఉంటే నిరంతరం నీలో ప్రవహిస్తుంది. అక్కర్లేనివి బయటికెళ్ళిపోతుంది. ఇంకో జేవులకు ఉపయోగపడుతుంది ఇంకో రకంగా. ప్రాణవాయువు తన ప్రవాహంలో ప్రతి జీవిని రక్షించటమే సృష్టి యొక్క రహస్యము. ప్రేమ యొక్క రహస్యము. కాబట్టి జీవి భగవంతుని యొక్క రహస్యం. భగవంతుడంటే ప్రాణమేనండి. మనలో ఉన్న ప్రాణమే. మనలోనే భగవంతుడున్నాడు. ఈ ప్రాణం లేతే నువ్వు బయట రాయిని, రప్పని పూజించాలంటే ఎట్లా పూజిస్తావు? నువ్వు పూజించాలంటే నీ మనసు ఉండాలన్నా, నీ శరీరం ఉండాలన్నా, నీ వాక్కు ఉండాలన్నా, ఇవేవి ఉండాలన్నా నీలో ప్రాణం ఉంటేనే. నీలో భగవంతుడిని నువ్వు పూజించటం చేతకాని వాళ్ళం, గుడ్డి వాళ్ళమై బయట పూజలు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రాణవాయు ప్రవాహాలు అనర్గళంగా ప్రవహించాలంటే ధ్యానము మన మనసు పరిపరి విధాల పోకుండా చిత్తవృత్తి నిరోధం చేసుకొని హాయిగా ప్రాణవాయు ప్రవాహాన్ని మనలోకి తీసుకోవాలి. అందుకని ధ్యానం చెయ్యాలి. అప్పుడే ఇది అక్షయ పాత్ర అయిపోతుంది. ధ్యానం అనే పాత్ర ఏంటండి? అక్షయ పాత్ర అనే గిన్నె. శారీరక రోగాలు ఈ విధంగా రోగాలు రొప్పులు పోవాలి అంటే శారీరక పొందే బాధలన్నిటికీ కారణం రోగాలు, రొప్పులు, మన కర్మలు నిర్గుణం చేసుకోవాలంటేనే, ఈ రొప్పులన్నీ పోవాలంటేనే ప్రాణవాయు ప్రవాహాలు మనలో ప్రవహించాలి. అవి ప్రవహిస్తేనే రోగాలు పోతాయి. లేకపోతే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి తోసినట్లు డాక్టర్ల దగ్గర నేను వెళ్తూనే ఉంటా. డాక్టర్ల దగ్గరికి వెళ్తూనే ఉంటాం. ఒక గదిలోంచి ఒక గదిలోకి కచరా చేరుస్తాం. మళ్ళీ ఆ గదిలోకొస్తే అక్కడ ఏడ్చి అక్కడ మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్తాం. ఇక్కడెళ్ళి డాక్టర్ల దగ్గరికెళ్తాం. డాక్టర్లు తక్కువ నేనేం అననండి. పొరపాటున కూడా అనను.
పొరపాటున కూడా అనను. ఈ గదిలోంచి ఈ గదిలో చేయటానికైనా ఉపయోగపడుతున్నారు. మనం దాన్ని కొట్టేసుకోవాలి. అసలు ఏ గదిలో లేకుండా అది ఎప్పుడైతే నువ్వు ఫోర్స్‌బుల్‌గా కొట్టేస్తావో ఒక తూములోంచి అడ్డం పడిన తూములో ఏదన్నా అడ్డం పడిందనుకోండి, నీళ్ళు ఇటు, నీళ్ళు ఇటు ఆగిపోతాయి. ఆ తూములో అడ్డం కింద తీసేస్తావో అదెళ్ళిపోయిందో, నీ రోగాన్ని నువ్వు బాగు చేసుకోగలవు. కానీ నువ్వు చేసుకుంటే నీకు చేతకాక, తెలిసినా కూడా చేతకాక, ధ్యానం చెయ్యకుండా, ప్రాణ ప్రవాహాలు ప్రవహింపజేసుకోకుండా నీ అంతటికి అపోదీపోవా నీ శరీరంలో, నీ సూక్ష్మ శరీరంలో, నీ కర్మల్లో ఇంకొకళ్ళు ఎందుకు భాగస్థులవుతారు? కాలేరు. కాబట్టి నీవు పోగొట్టుకోవాలంటే నీవు శ్వాస తీయాల్సిందే. నీ అక్షయ పాత్ర నీ చేతిలో పెట్టుకో. నువ్వు ఆనందం పొందు, ఇతరులకు ఆనందం పొందించు. అనేది అక్షయ పాత్ర అంటే అంత గొప్పదండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు భయంకరమైన ఆస్మా. ఎంత భయంకరమైన ఆస్మా అనుభవించేదాన్నో. ఓరి భగవంతుడా! ఈ జీవితం నాకొద్దు. నన్ను తీసుకెళ్ళు నాయనా! అని ఎప్పుడు దండం పెట్టుకునేదాన్ని. నేను పడలేను. ఇంక శరీరం ఆయాసం పొద్దుగుకున్న నా శరీరం నిండా ఇంజెక్షన్‌లు గుచ్చి శరీరం చిల్లులు పడిపోయింది. ప్యాచెసే బ్లాక్‌గా ఎక్కడ ఎప్పుడు హాస్పిటల్సే. 10 టైమ్స్ నేను డెత్ బెడ్ మీదకెళ్ళిపోయానండి. రియల్లీ నా అనుభవాలు చెప్తున్నాను. అలాంటి ఆస్మాని నేను ఈ ధ్యానంలోకొచ్చి పోగొట్టుకున్నాను. ఇన్నన్ని మాత్రలేసుకునేదాన్ని. ఇట్లా యేసుకునే ఒక్కొక్క మాత్ర ఎవరేసుకుంటారు? ఒక 2 అవర్స్ అయినా పడుతుందట ఒక్కొక్కటేసుకోవాలంటే. అట్లా కాకుండా ఇట్లా యేసుకొని ఇట్లా మింగేదాన్ని. ఆ మింగి శక్తి క్షీణించిపోయి ఎంత దరిద్రంగా ఉండేదాన్నో నేను. ఎప్పుడూ 20, 25 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నానండి. నేను ఎప్పుడైతే ధ్యానంకొచ్చానో నాకు చాలా నచ్చింది ఈ ధ్యానం. ఇలా ధ్యానం చేసుకుంటూ ఉండంగా అంటే విశ్వశక్తి అనర్గళంగా నేను ధ్యానంలో కూర్చొని నా మనసుని నా థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళిపోయి ఎప్పుడైతే నా ప్రాణశక్తితో నింపానో ప్రాణ ప్రవాహాలు అద్భుతంగా ప్రవహించి నాకు ఆస్మా పోయిందండి. ఆస్మా పోయి ఆ రోజు నుంచి పోయిన ఆస్మా నిజంగా నాకు ఆస్మా ఇప్పుడు లేదు. ఇంకా ఏవేవో రోగాలొచ్చాయి. ఏవేవో ఇప్పటికి కూడా అనుభవిస్తున్నా. కానీ ఆస్మా పోయింది. అప్పటికప్పుడు పోయింది. ఒక 6 మంత్స్ పట్టిందండి నాకు పోటానికి. ఒక్క రోజులో ఏం పోదు. ఇది మిరాకిల్ కాదు. సాధనతో నీ అనుభవంతో నువ్వు పొందవలసింది. నీ శక్తికి మీ నీ శక్తి ద్వారా నువ్వు తగ్గించుకోవాల్సింది. అలా మిరాకిల్స్ పొందాను. ఆస్మా పోయింది. అప్పటినుంచి నమ్మకం కుదిరింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టిల్ డెత్ లాస్ట్ బ్రెత్ నాకు మైండ్‌లో సెన్సేషన్ అనేది ఉండాలే గాని, ఈ ధ్యానాన్ని వదలను. ఎందుకంటే వదలటం కాదు అది నాతోటే ఉన్నది. సోహం. ఈ శరీరము నేనే, ఈ శ్వాస నేనే, ఈ ప్రాణము నేనే, అంతా నేనే. నాలో ఉన్న నిధిని నేను గుర్తించలేక కళ్ళు లేని కబోదిని బయట ఎతుక్కుంటే ఏమొస్తుంది? అనేది మన గురువు గారు నేర్పించారు. ఆ మహానుభావుడికి, ఆ పాద పద్మాలకు శతకోటి వందనాలు. నెక్స్ట్ ఒకసారి నా గొంతు పోయిందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా రోగాలు ఎలా పోతాయి అనేది. ఫార్ములా ఒకటే విశ్వశక్తి అనర్గళంగా రిసీవ్ చేసుకుంటమే. నీలో విశ్వశక్తి అనర్గళంగా వచ్చిన తర్వాత అది మన నవరంధ్రాల్లో ఈ వీటి ద్వారా గాని, అట్లా మ గా చర్మరంధ్రాల ద్వారా గాని, మన నోటి వాక్కుతోటి పాజిటివ్‌నెస్ తోటి గాని అంతా మనం శరీరం ఉపయోగించుకోంగా మిగిలిన దాన్ని బయటికి పంపిస్తే మిగిలిన జీవులు ఉపయోగించుకుంటారు. నువ్వు ఇంత ఉపయోగించుకొని మిగిలింది బయటికి నిశ్వాసలో వెళ్ళిపోతుంది. అది ఇంకో జీవులకు అసలు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి గూడా అందుతాయి. అందుకని ఒక యోగీశ్వరుని సన్నిధానంలో మనం నిలిచి ఉంటే ఆ యోగీశ్వరుడు తను ఉపయోగించుకున్న తర్వాత అందరికీ గూడా పంచిపెడతాడు ఆ శక్తిని. అలా తయారు కావాలండి మనం ధ్యానం అంటే ఊరికే ఏదో చేసాము, అది చేసాము, ఇది చేసాము, ఐ యామ్ గ్రేటు కీర్తి కాముకతో పడిపోయి ఇంత గందరగోళాలు ఎందుకండి మన ధ్యానానికి ఇవన్నీ. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఈ విధంగా ఓసారి నా గొంతు పోయింది. గొంతు పోతే మాట లేకపోతే ఏముంది? శ్వాస లేకపోతే ఏముంది? నీ భావం ఏం చెప్పగలవు ఎవరికి? అన్నట్లు పిల్లి అంతవరకే అరుస్తుంది. కుక్క అంతవరకే అరుస్తుంది. కానీ నీ భావాలన్నీ బయటికి పెట్టాలంటే ఒక మనిషికే చేతవు. వాక్‌క్షేత్రం ఉంటుంది. ఈ స్వరపేటిక ఏదో అయిపోయింది. నేను గబగబా ఏడుస్తూ డాక్టర్ దగ్గరికెళ్ళాను. అయ్యో! నేను క్లాసెస్ చెప్పాలి. నా గొంతు పోయింది. విశాఖపట్నంలోనే జరిగిందండి. నేను విశాఖపట్నంలో 5 ఏళ్ళు ఉన్నాము. 5 ఏళ్ళలో కొన్ని వేల క్లాసులు చెప్పుకుంటాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వైజాగ్ అంటే అద్భుతమైనటువంటి ఒక
ఆనందమయమైనటువంటి ఆ పీరియడ్‌ని నేనెప్పుడు మర్చిపోలేనండి. ఎన్‌ఏడీలో ఉండేవాళ్ళం. ఎన్‌ఏడీ మేడం, ఎన్‌ఏడీ రాజు సారు, ఎన్‌ఏడీ మేడం వరలక్ష్మి ఇట్లా పేర్లు చెప్పేవాళ్ళండి మమ్మల్ని. ఎన్‌ఏడీ మేడం అనేవాళ్ళు. మాకెంతో ఆనందంగా ఉండేది. 40 రోజుల క్లాసులు ఎన్నో పెట్టాము. ఎన్ని సెక్షన్‌లో స్టార్ట్ చేసాం అఖండంగా. ఇంక ఇదే పని. ఎప్పుడు తీరిక చిక్కితే అప్పుడు ఓకే. ఈ అట్లానే ఉన్నప్పుడు ఒకసారి గొంతు పోయింది. స్వరపేటిక ఆగిపోయింది. నేను ఏడుస్తున్నాను. ఈయనకు చెప్పాను. సరే ఏం చేద్దాం? అయ్యో! నేను క్లాసులు చెప్పలేను ఉండలేనండి అన్నాను. అయినా గూడా వెళ్ళాను డాక్టర్ దగ్గరికెళ్ళాం. అమ్మా నీ అన్ని ఎక్స్‌రేలు అవి ఇవి తీశారు. నీ స్వరపేటికలో డిఫరెన్స్ వచ్చిందమ్మా. ఆపరేషన్ చేయాలి అన్నారు. అయ్యో! నా కర్మకాల నేనెంతో ఆనందంగా ఉన్నానే. ఇలాంటి సమయంలో నా గొంతు పోయింది. ఇంక రాదేమో అనుకుంటే, "ఇంక మీరు క్లాసెస్ చెప్పకూడదు అని మీరు ఒక లెక్చరరా ఏమన్నా?" అని అడిగారు. అవునండి. వన్స్ అపాన్ ఎ టైమ్ ఒకప్పుడు లెక్చరర్‌గా చేసేదాన్ని. ఆ తర్వాత మానేసి ఎళ్ళిపోయానండి మా హస్బెండ్ తోటి అని చెప్పా. అంటే ఇంక మీరు క్లాసెస్ చెప్పకూడదు. ధ్యానం క్లాసులు గూడా చెప్పకూడదు అన్నారు. అయ్యో! నా అదృష్టం ఇంతవరకే ఏంటి పత్రిజీ ఇట్లా చేసావు నన్ను అనుకున్నాను. అప్పుడు ఎంత తిరిగినా గూడా ప్రతి డాక్టర్ అదే చెప్తున్నాడు. ధ్యానంలో కూర్చున్నాను. ఒక మిరాకిల్ జరిగింది. యాస్ట్రల్ ఆపరేషన్స్ నాకు చాలా జరిగాయి. ఆ గొంతు రావటానికి కారణం నిజంగా ఒక మిరాకిల్ జరిగింది. ఈ అనుభవం నేను చాలా చోట్ల చెప్పాను. ఇది ఈనాడు చెప్పేది కాదు. ఏంటంటే ఒక ఈ ఈ ఈ ఇదేంటి హ్మ్. నూనె డబ్బా ఉందనుకోండి. కిరోసిన్ డబ్బా గాని, నూనె డబ్బా గాని ఇట్లా కొడుతున్నామనుకోండి. దాన్నేదో అంటారు. అలాంటి దాంతో అలా ఒక కాంతి గొట్టం ఒకటొచ్చింది. ఆ కిరోసిన్ కొట్టే పిచికారిలాగా ఇట్లా ఉంటుందండి. ఇట్లా కొట్టేది. అలా అలా కనిపిస్తుంది నాకు. అదొచ్చేసింది. నోరు తెరువు అని వినిపిస్తున్నది. అట్లా నోరు తెరవంగానే ఆ గొట్టం లోపలికెళ్ళిపోయింది. ఇక్కడి దాకా దూరింది. ఏమిటా అని ఇలా అంటే ధ్యానంలోనే అంతా. అలా చూస్తూ ఉన్నాను. అంతలోకి ఆ గొట్టం కొంతసేపు అటు ఇటు కదలట్లా కదలకుండా అట్లానే ఆపరేషన్ చేస్తే ఎట్లా కూర్చుంటాం, అలానే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అది ఇలా కదిలేసేసి మళ్ళీ గొట్టంలో ఇట్లా బయటికొచ్చేసి స్ట్రెయిట్ అయిపోయి ఆ వంకద అది మొత్తం ఇటు అంటుకుంటూ ఎళ్ళిపోయింది. ఏంటి ఇట్లా అయింది అనుకున్నా. అంతలోకి కళ్ళు తెరిచిన తర్వాత మా వారు ఎయిర్‌పోర్ట్ నుంచొచ్చారు. తలుపు కొడితే "వస్తున్నానండి" అన్నా. "అదేంటి నీ గొంతొచ్చిందేంటి?" అన్నారు. అమ్మో! నాకిప్పుడే ఒక అనుభవం వచ్చిందండి. ఇదేమిటి నా గొంతు రావటం ఏంటంటే, అప్పుడు ఓహో! ఇది మిరాకిల్ జరిగింది అని మారం సుప్రసాద్ గారు వాళ్ళందరూ "అమ్మ నీకు యాస్ట్రల్ ఆపరేషన్ జరిగిందమ్మా తల్లి" అన్నారు. అలా నా గొంతొచ్చింది. నేను ఇన్ని వందల క్లాసులు ఇంకా చెప్పవలసింది ఈ భూమి మీద. అందుకనే నా గొంతొచ్చింది. ఎంత ఆనందమో! ఓహ్! నాకు మిరాకిల్ జరిగింది. యాస్ట్రల్ ఆపరేషన్ జరిగింది. నా గొంతు వచ్చింది. థాంక్ యూ పత్రిజీ. నీవు చెప్పబట్టే గదా! నేను ధ్యానంలో కూర్చున్నాను. నేను ధ్యానంలో కూర్చుంటమే కదా! కూర్చొనే బట్టే గదా! ఇలాంటి అక్షయ పాత్ర నుండి ఇన్నిన్ని అద్భుతమైనటువంటి వరాలు నాకు దొరుకుతున్నాయి. అని అనుకున్నాను. ఇట్లాంటివి కోకొల్లలండి. వన్ సైడ్ హెడేక్ వచ్చింది ఓసారి. అలానే పత్రి గారును, ప్రేమనాథ్ సార్ లిల్లీ పుట్లులాగా వచ్చి, "ఏంటి నీకు ఆపరేషన్ చేయాలా? తలనొప్పని ఏడుస్తున్నావు. అదేమంటే మమ్మల్ని తిడతావు. మీరొచ్చి నాకు తగ్గించలేదు. నేను ధ్యానం చెప్తున్నాను, ధ్యానం క్లాసులు చేస్తున్నాను అని ఏదేదో సతాయిస్తున్నావు. అంటే ఏం వద్దులేండి మీరు చేస్తే మళ్ళీ నా కచరా పక్కకెళ్ళిపోతుంది. నాకు నేనుగా బాగు చేసుకుంటేనే నా తలనొప్పి తగ్గుతుంది. నాకు తగ్గలేదు క్లాసులు చెప్పలేకపోతున్నానని ఏదో మీరెందుకు తగ్గించట్లేదు అని మిమ్మల్ని అడుగుతున్నాను." అనంటున్నా. సారును, ప్రేమనాథ్ సారు లిల్లీ పుట్ల వేషంలో జానలోనేనండి. ఇంత పెద్ద గుండేసుకొని ఒకాయన, చిన్న గుండేసుకొని ఒకాయన. గుండు అంటే మా గురువుగారు కాబట్టి ఆప్యాయతగా అంటున్నానండి. సారు వాళ్ళని అంటం కాదు. అంటే లిల్లీ పుట్లు వేషంలో వచ్చారు. మరి రమ్మనేది నువ్వే, పొమ్మనేది నువ్వే. ఏంటి నువ్వు చేస్తున్న పని? అని అరిచారు సారు. అరిస్తే, మరేం చెయ్యను సార్. నా శరీరమార్జం కలిధర్మ సాధనం గదా! శరీరం హాయిగా ఉంటే గదా! నేను మిగిలిన పనులన్నీ జేసేది. అవి చేయలేకపోతున్నాను సార్ అన్నాను. అంటే అప్పుడు ఓ పిచ్చి తల్లి నీకు నువ్వు బాగు చేసుకునేటటువంటి రైప్ అండ్ సోల్ నీకున్నది. నువ్వు హాయిగా ధ్యానం చేసుకో తగ్గిపోతుంది. అయినా వచ్చాం కాబట్టి నీ కోరిక మేరకు ఓకే. నీకు కొంతవరకు సహాయం చేస్తాను. నీవు మిగిలింది తీసుకో అని చెప్పేసేసి ఏదో టిక్కు అని కట్ చేసినట్లు అనిపించింది. ఎడం చేతి ఇక్కడ. అమ్మో! ఏంటో జరుగుతున్నదనుకున్నాను. తలనొప్పి పోయింది. ఇంతవరకు టిల్ టుడే. అంటే నీవు బాగు చేసుకున్నవి నీతోటే ఉంటాయి. ఏముందిలే అని నెగ్లెక్ట్ చేసుకున్నావో, రోగాలు మళ్ళీ నీ ఎంటర్ అయిపోతాయి. పో తిరుగు. శరీరాన్ని ఉంటేనే గదా! నీ ప్రాణము, నీ జానము ఇవన్నీ ఆధారపడి ఉండేది. పో డాక్టర్ దగ్గరికెళ్ళి రా. చేతైతే వీటితోటి బాగు చేసుకో. నీ ఇష్టం సర్వ స్వేచ్ఛ నీకే ఉన్నది.
ఈ విధంగా చాలా రోగాలు 10 సార్లు డెత్ బెడ్ మీదకెళ్తే, ఓసారి ఒక 1 ఇయర్ బ్యాకు అసలు చచ్చిపోయాననుకున్నాను. ఒరేయ్! మా బాబు పేరు సుధా, 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 సుధా అని కలవరిస్తున్నాను. కలవరిస్తున్న క్షణంలో అప్పుడు ఎక్కడికి పోతానో చెయ్యొచ్చి పటేలని ఎక్కడ పడుకున్నాను? అంబులెన్స్‌లో పడుకొనున్నా. అయిపోయింది. గోయిందా, గోయిందా అనుకున్నాను. వాళ్ళెవరో అనక్కర్లా నేనే అనుకుంటున్నా గోయిందా, గోయిందా అని. అప్పుడు ఒక చెయ్యొచ్చి ఇట్లా గట్టిగా పెట్టి పట్టని జుట్టు పట్టి లాగింది. ఏంటిది అనుకుంటున్నా. అబ్బో! ఏదో మిరాకిల్ జరగబోతుందని నాకు అనుకున్నా. ఎక్కడికి పోతావు? అప్పుడే వామిటింగ్స్, మోషన్స్ 2 ఒకేసారి వితిన్ 5 మినిట్స్‌లోనే డిఫరెన్స్ వచ్చేసింది. అయ్యో! అయిపోయిందనుకున్నాము. హాస్పిటల్ దాకా చేరేట్లేదని, ఆ చెయ్యి పట్టుకొని లాగి ఎక్కడికి పోతావు? ఇంకా ఎంతున్నది భూమి మీద నీ పని? నిన్నెక్కడికి పోనిస్తాను అని ఒక గడ్డాల స్వామి కనిపించాడు. స్వామి నువ్వు నాకు తెలుసులే అన్నాను. మరి ఇంకేంటి? ఎక్కడికి పోతావు? ఇప్పుడే వద్దు అని చెప్పేసేసి లాగి కుమ్మేసేసి ఇట్లా వదిలేశారు. అంతే. మళ్ళీ బతికట్టాను. ఈరోజు క్లాస్ చెప్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో కోకొల్లలుగా నా జీవితంలోనే చిన్ని జీవితంలోనే ఇంత జరిగితే చెయ్యంగా అక్షయ పాత్ర మనం ఎందుకు సంపాదించుకోలేమండి? సంపాదించుకోగలము. మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి శారీరక లాభాలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఈ శరీరం బావుంటేనే ఈ మనసు బావుంటుంది. ఈ మనసు బావుంటేనే ఈ శరీరం బావుంటుంది. ఈ మనసు, శరీరం బావుండాలంటే మనం ప్రాణశక్తితోటి కూడుండాలి. మనం ప్రాణశక్తితోటి కూడుండాలంటే ధ్యానం చేయాలి, ధ్యానం చెయ్యాలి. ఫినిష్. అందుకనే ధ్యానం చేయాలండి. ఒక్క ఆనందం కోసమే కాదు. నెక్స్ట్ ఓకే. శారీరక నో టైమ్ అందుకని హడావుడిగా చెప్పేస్తున్నాను. శారీరక లాభాలయిపోయినాయి. మానసిక లాభాలేంటి? మానసిక లాభాలేంటి అంటే అన్నిటికి కారణం మనసే. మనసేనండి. మనస్సు గతి ఇంతే. మనిషి బ్రతికింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. అంతా మట్టేనని తెలుసు. అది ఒక మాయే అని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. ఎవరికి తెలుస్తుందంటే ఒక డ్రామా. ఈ జీవితమే ఒక డ్రామా అనుకున్న వాడికి ఆ తీయదనం తెలుస్తుంది. అరేయ్! రోగాలు నేనే ఆపాదించుకున్నా. రోగాల్ని పోగొట్టుకునేది నేనే. ఇదంతా నా డ్రామా అనుకున్న వాడికి ఆ తీయదనం తెలుస్తుంది. మామూలోడికేం తెలుసు నాకు రోగం వచ్చింది, నాకు నొప్పొచ్చింది, వాడు చేసాడు, వీడు చేసాడు, అత్త తిట్టింది, మామ తిట్టింది, మావ మొగుడు వల్ల వచ్చింది, కూతురు వల్ల న్యూసెన్స్, నాన్‌సెన్స్. అదంతా చెప్పుకుంటాం కూడా వేస్టే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మానసిక రోగాలు ఎన్నున్నాయి. అసలు మన మనసంటే ఏంటి? కలగాపులగం గంప, కంప, కంప, గంప. అందులో ఎక్కడో ఒక్కరో మంచి దాగుంటుంది. సంతోషం. కొంచెం మంచి పనులు చేయటం. అక్కడక్కడ అది కూడా కీర్తి కాముకత కోసం. నా పేరుండాలి. నా పేరు లిఖించుకోవాలి. లిఖిస్తే నీ బొంద నువ్వు లేని తర్వాత అక్షరాలెక్కడుంటాయి? అక్షరాలు చెరిగిపోవా? కీర్తి అనేటటువంటి ఇనుప సంకెళ్ళు పెట్టుకోవాలి. నెత్తి మీద కీర్తి కిరీటం పెట్టుకోవాలా? కిరీటం ఎందుకు మొయ్యాలి నువ్వు? ధ్యానం చేశావంటే నువ్వు కీర్తిని కోరుకోవు. కీర్తి కోరుకున్నావంటే ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి. ముళ్ళ కిరీటం నీ కర్మ ఏం కాలింది? బరువైన లోహపు కిరీటం పెట్టుకోవాలి. అదే పూల కిరీటం పెట్టుకో. నిష్కామ యోగాలు చెయ్యి. ఆనందంగా నువ్వసలు ఏమీ కోరుకోకుండా నిర్మలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి మనస్సుతోటి ప్రతి పని నువ్వు చేసుకెళ్ళిపోయావనుకో, నీ నెత్తిన ఒక్కొక్క పువ్వు అమురుతుంటుంది. అదే సహస్రారం అంటే. ఆ ముళ్ళ కిరీటం గాకుండా పూల కిరీటం నువ్వు పెట్టుకుంటే బరువు ఉండదు. నిరంతరం ఏమన్నా ఏ లోహమైన వాసనొస్తుందా అండి? దానికి వాసన గుణం ఉందా? లేదే. కానీ ప్రతి పువ్వు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైన వాసనొస్తుంది. సువాసనలు వెదజల్లుతుంటుంది. ఆ వాసనలు చక్కగా ఇంకా పుష్పమైనట్టు పుష్ప కిరీటం పెట్టుకొని ధ్యానం చేస్తే నీకు పుష్ప కిరీటమే వస్తుంది. మిగిలినవి చేస్తే కీర్తి కిరీటం వస్తుంది. కీర్తి కిరీటం వస్తే బరువు. పుష్ప కిరీటాన్ని ధరించు. ఆనందంగా తేలియాడుతుంటావు. కమ్మని వాసనలు నిరంతరం పారిజాతం దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవై అలాంటి పారిజాతంవి నువ్వు. అలాంటి మల్లెపూలువి. నీ తల చుట్టూ గులాబీలు, నీ సిగపాయల మందారాలు.
మల్లెలతో వసంతం, చేమంతులతో హేమంతం, వెన్నెల పారిజాతాలు, వాన పారు సంపెంగలు, అన్నీ మనకు చుట్టాలేలే, వచ్చే పోయే అతిథులే, నీ మెడ చుట్టూ గులాబీలు, నీ సిగపాయిల మందారాలు, అంత పూల గుమ గుమ వాసనలు హాయిగా ఆస్వాదించేటటువంటి జానివి కావాలా నువ్వు? కిరీటాలు పెట్టుకొని బరువుతో దిక్కుమాలవన్నీ భరిస్తున్నటువంటి కీర్తి కాముకుడికి కావాలా? కామ కోరికలు వద్దు మనకు. నిష్కామ కోరికలు కావాలి. అది నేర్పేదే ధ్యానం. కాబట్టి ధ్యానం చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. అప్పుడు మాత్రమే నీ మనసు ఆ సువాసనలు పీల్చాలి అంటే నీ మనసు మారాలి. నీ మనసు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలతోటి కుళ్ళు, కపటం, అసూయ, ద్వేషం, పరపీడనం, దాచుకోవటం, దోచుకోవటం, చంపటం, మనిషిని చంపటం, మృగాల్ని చంపి తినటం, నరుక్కొని, పీక్కొని, అరెరెరెరే! నీ పళ్ళు సరిగా వాటికి సంబంధించింది కాదు. మాంసం తినే ఈ యోగమే అసలు మనిషికి లేదు నిజం చెప్పాలంటే. నీ సిస్టమ్ అలా లేదు. అలాంటిది సిస్టమ్ లేకుండా ప్రకృతికి విరుద్ధంగా పీక్కు తిని, కాల్చుకొని తిని, ఇది ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీ మనసు మృగమైపోయిందా? మాయ మృగమైపోయిందా నీ మనసు? ప్రేమ, కరుణ, దయ, దాక్షిణ్యం లేదా? ఎందుకు మాంసాహారం కోసం అంత పాకులాడుతున్నావు నువ్వు? రక్తం తాగు, పచ్చి మాంసం తిను. తింటావా? తినవు. కాల్చుకుంటావు, ఏపుకుంటావు, తింటావు. మై డియర్ ఫ్రెండ్స్, అంత గందరగోళం గిజి బిజితోటి ఉన్నటువంటి ఈ మనసు, మన గుణాలన్నీ సాధుకృతం కావాలంటే ప్రేమతత్వం అయినటువంటి నీ ఆత్మతోటి నీవు కూడి ఉంటే, అభ్యాసము చేయగా చేయగా మన మనసు చిన్నగా అంతర్ప్రయాణం చేయగా చేయగా మన ప్రాణంతోటి కలిసి ఉంటే, మన జీవశక్తితోటి కలిసి ఉంటే, దానిది ప్రేమ తత్వం. ఆ ప్రేమ గుణాలు, ఈ దుర్గుణాలన్నీ మానవుల్లో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ సాధూకృతం రోజు రోజు చేయంగా ఎన్ని గంటలు చేసినా ధ్యానానికి మితము లేదు, పరిధి లేదు. చెయ్యంగా, చెయ్యంగా నీ మనసు మారి, మారి భయంకరమైన కరుడుగట్టిన గుణాలు సాత్విక గుణాలుగా మారుతూ, రజోగుణం, తమో గుణాలు రజోగుణాలుగా మారుతూ, రజోగుణాలు సాత్విక గుణాలుగా మారుతూ, శుద్ధ సాత్వికంగా మారుతూ, హాయిగా ఇంకా, ఇంకా పుప్పొడిలాగా అంటే నిష్కామ కర్మలోకెళ్ళిపోతాము. అదే కదండీ! పొద్దుగూకులు సార్ చెప్పేది. నిష్కామ కర్మ చెయ్యి, నిష్కామ కర్మ చెయ్యని మనం చేస్తున్నాం. లేతే ఇప్పుడు ఆ మేడం ఎందుకు క్లాస్‌లో కూర్చొని, "మీరందరూ రండి, మీరు క్లాస్ చెప్పండి మేడం" అని అంటాం. "అమ్మ మీరు నాకెంతో అవకాశం ఇచ్చారు. నేను చెప్తానమ్మా. నా పూర్వజన్మ సుకృతం మీరు నన్ను పిలవటం" అని నేనంటాం. మనం క్లాసులు చెప్పుకుంటాం. ఇదంతా నిష్కామ కర్మ కాదా అండి? మనకేం పనులు లేవా? దిక్కుమాలిన పనులున్నాయి. కానీ ఈ పనే గొప్పది. ఇట్లాంటి నిష్కామ కర్మలు రోజు కొంచెం చేసుకున్నాం అనుకోండి, మన యాస్ట్రల్ అకౌంట్ అంటే పూర్వజన్మ జన్మలకు మనకు తోడు వచ్చేటటువంటి అకౌంట్ బ్యాలెన్స్, మనలో ఉన్న చిత్రగుప్తుడు యెస్! ఈమె ఇన్ని నిష్కామ కర్మలు చేసింది. కామకర్మలు కాదు అని టిక్కు పెట్టుకుంటూ వెళ్తే, ఈ శరీరం పడిపోతుంది గానీ, మన సూక్ష్మ శరీరం రయ్యని ఎళ్ళిపోతుంది గదండీ! మనతోటే ఉంటుంది. చిత్రగుప్తుడు అంటే అది చిత్రంగా, గుప్తంగా నీలో ఉన్న సూక్ష్మ శరీరమే నీ యొక్క క్రియలను, కర్మలను లిఖితం చేస్తుంది. వాడే చిత్రగుప్తుడు. ఎక్కడో యముండా, యముండా, యముండా ఇవి కాదు చిత్రగుప్తుడంటే. వీడు ఈ చిత్రగుప్తుడు ఈ సూక్ష్మ శరీరంలోనే ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరంకి చావు లేదు. అది జన్మ జన్మలకు నీకు తోడుగా, జన్మ జన్మకు తోడుగా నా నీడవై నువ్వు కదలిరా, దారి చూపిన దేవత నా చేయి ఎన్నడు వీడక. అలా ధ్యానం మనతోటి వస్తూ ఉంటుంది. కాబట్టి మన మనసులు సాధుకృతం చెందుతుంటాయి. ఎప్పుడైతే మనసు సాధీకృతం చెందుతుందో, మనం నిష్కామ కర్మలు మొదలు పెడతాము. దైవంలాగా తయారవుతాం. మానవుడు కాస్త దానవ గుణాలు, దానవ గుణాలను పోగొట్టుకొని మహాత్ముని యొక్క గుణాలను తర్వాత మహాత్ముని యొక్క గుణాలు, గొప్ప గొప్ప గుణాలను సాధూకరించుకొని దైవ గుణాలుగా ప్రాప్తించుకొని, దైవ గుణాలు కాస్త దైవం అయిపోతాడు. మన పత్రిగారు తిరిగాడే దైవం, కలియుగ వైతాళికుడు,
మనమందరము గూడా కలియుగ వైతాళికులమే. మనం నిష్కామ కర్మతోటి, మనకు చాతనైన శక్తిని నిరహంకారంగా, నిర్మలమైన మనసుతోటి, ప్రేమపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాం గాబట్టి, మనమందరము కూడా దైవ స్వరూపులమే. మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మారడాలి అంటే ధ్యానం చేసి తీరవలసిందే. ధ్యానం వలన పొందే లాభం మనం దైవత్వం అయిపోతాము. మనమే దేవుళ్ళమంటారో అన్నలారా. అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా జనము చేద్దామురో అన్నలారా శ్వాసాను పడదామురో అని చెప్పలేదండి? మనమే దేవుళ్ళమంటారని చెప్పలేరు గదా! ఆయన చెప్పారు. మనం పాటిస్తున్నాం. నేను చెప్తున్నా నాకు మించిన దైవం లేదు. ఎందుకంటే నాకు నేనే దైవం. నా దైవం ఉన్నది. కానీ నా దైవం ప్రసాదించిన ఆ వరప్రసాదాల్ని అందరికీ పంచిపెట్టాననుకోండి, ఇంకా ఆనందం. జగన్మోహిని ఏం చేసింది? ఆ అమృతపు కలశం తీసుకొని కుంభావ సరస్వతిలాగా హాయిగా అందరిని ఆనందపరుస్తూ ఎవరికి పంచాలో వాళ్ళకే పంచింది. 1,00,00,000 మందికి చెప్తాం. 10 మందే జ్ఞానులవుతారు. చాలు. ఒక్క మొక్కొచ్చినా గూడా ఒక్క మొక్కలోంచి కొన్ని కోట్ల విత్తనాలొస్తాయి. కొన్ని కోట్ల విత్తనాల్లోంచి ఒక్క మొక్క మొలిచినా చాలు. యెస్. వేసిన విత్తనం వల్ల మొలవాలని పని లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని ఇస్తుంది. అహింసో పరమో ధర్మః అని చెప్తుంది. మళ్ళీ నీ కర్మకు నీవే కర్తవి అని చెప్తుంది. నాకు ఆయాసం వచ్చిందండి. నేను ప్రేమనాథ్ సార్ గారు ఓసారి చెప్పినప్పుడు అమ్మ సార్ మీరు ఏంటి సార్ నేను ఇన్నిన్ని క్లాసెస్‌కెళ్తున్నాను, ఇంత ధ్యానం చేస్తున్నాను గంటల కొద్దీ ఆయనంటే మాకు తండ్రి లాంటి వారు. ఆయన దగ్గర ముద్దులు మురిపాలు గూడా పోయేవాళ్ళం. అంటే ఏంటి, అమ్మ సార్ మీరు ఏంటండి, ఏంటండి అని అట్లా ఓ చిన్న పిల్లల్లాగా మేము ఆయనతోటి బిహేవ్ చేసేవాళ్ళం. హ్మ్. ఆయన చెప్పేవారు, "ఎందుకమ్మా మీ రోగాల్ని మీరే పోగొట్టుకుంటారమ్మా. నువ్వు గొప్ప రైపన్ సోలువమ్మా" అని ఆ రోజుల్లో ప్రేమనాథ్ సార్ అంటుంటే ఏమిటో అనుకున్నాను. ఆయనకు శతకోటి వందనాలు మహానుభావుడికి. తండ్రి లాంటి వారాయన. అలా ఏంటి అంటే క క కర్మ, కర్మ సిద్ధాంతం గురించి ప్రతిదీ మనమే తెలుసుకుంటామండి. ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మే జన్మ జన్మల సంస్కారాల్ని మనకు తెలియజేస్తుంటుంది. ఆ తెలియజేయటమే ఇన్నర్ వాయిసు. ఆ తెలియజేయటమే అవబోధ. ఆ తెలియజేయటమే ఇన్‌ట్యూషన్. ఈ అన్నీ అదేనండి. అన్నీ నాలోనే ఉన్నాయండి. ఖనిజం. ఇదొక ఖజానా. ఖజానా అంతా నాలోనే ఉన్నది. అని కర్మ సిద్ధాంతం. ఎగ్జాంపుల్ ఒక చిన్నది చెప్తానండి. నో టైమ్. కర్మ సిద్ధాంతం ఏంటంటే నాకు ఆయాసం వచ్చింది. ఆయనన్నారు, "ఎందుకమ్మా అంత బాధపడతావు లక్ష్మి? నువ్వు కూర్చో. కూర్చొని ధ్యానం చెయ్యి" అంటే, "అయ్యో! మా బాబొస్తాడండి రోడ్డు మీద" "ఏయ్! బాబు లేదు ఏం లేదు కూర్చో" అన్నారు. కూర్చోంగానే థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళాను. అక్కడ ఒక మహారాణి కనిపిస్తున్నది. నాకు థాట్‌లెస్ స్టేజ్‌లో ఒక పొట్టి మహారాణి ఉన్నది. ఆవిడ ఒక మహారాణిట, చక్రవర్తింట. ఆయనకు అందరూ రాజులొచ్చి కాళ్ళకు కత్తి పాదాల దగ్గర పెట్టి కాళ్ళకు దండాలు పెడుతున్నారు. భలే పొగరుగున్నది. పొట్టిగా ఉన్నది గానీ పొగరుగున్నది. అంతలో ఊరికే టూకీగా చెప్పేస్తున్నానండి. అంతలో ఒక భటుడొచ్చేసేసి, "ఎవరు శత్రురాజులు యుద్ధానికొచ్చారమ్మా! వాళ్ళు ఇదేశారు డేరాలేసి మన రాజ్యంకు బయట ఉన్నారు" అనే గూఢచారి రహస్యం తెలిసింది అని రాజుకొస్తే ఒక సేనాధిపతి చదివాడు. అప్పుడు ఈ మహారాణి చెంగున కత్తి తీసేసి, "నేనెళ్లి చంపేసేస్తాను. కానీ తెల్లవారేటప్పటికి రెడీ జేయండి" అంటే, "అమ్మ మీరొక్కళ్ళే మేమెళ్తామను. మీ దాకా అక్కర్లేదని" వాళ్ళందరూ ఎళ్ళిపోయారు. సరే అని జెప్పేసి ఈ మహారాణి ఏం జేసింది, తెల్లవారితే యుద్ధం జరుగుతుంది శత్రురాజులతోటి. కానీ ఈ మహారాణి చక్రవర్తిని అహంకారి, దురహంకారి ఏం జేసింది, అన్నమాట నిలబెట్టుకోకుండా రాత్రిపూట అర్ధరాత్రి పూట వెళ్ళిపోయి ఒక కేవ్‌లోంచి ఎళ్లి 2 ఆముదపు దివిటీలు తీసుకొని ఆ పాటున వెళ్ళిపోయి ఆ నిద్రపోతున్న శత్రు గుడారాల మీద వేసేసిందండి. అంటే తానే చెయ్యాలి ఆ పని. నా అంత గొప్పది ఎవరు లేరు అనే అహంకారం అన్నమాట. ఒక చంపేమో సైన్యాధిపతుల్ని పంపిస్తున్నది తెల్లవారి. కానీ ముందరే తను ఫినిష్ చేయాలని చెప్పి. అది రాజనీతి అనుకోండి అప్పటికి. అప్పటికప్పుడు అది కరెక్ట్. మన జీవితంలో ప్రతిదీ అంతే. ఎప్పటికప్పుడు మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ తర్వాత కర్మ ఫలితం తెలుస్తుంది. అదే విధంగా అయిపోయింది. ఆ గుడారాలు పాపం నిద్రపోతున్నటువంటి సైనికులు శత్రు గుడారాల్లో వాళ్ళు చచ్చిపోతూ, కాలిపోతూ, హాహాకారాలు పెడుతూ, రొప్పుతూ, రోస్తూ అప్పుడు శపించేస్తున్నట్లు ఒక మాటలు వినిపిస్తున్నాయండి. "ఓ మహారాణి! ఎంత దుర్మార్గురాలివి! నిద్రపోతున్న వాళ్ళ మీద జాలి, కరుణ, దయ అనేది లేకుండా, ధర్మం అనేది నీలో ఏ కోశాన లేదు. ఇలాంటివి లేకుండా మమ్మల్ని తగలబెట్టి చంపేశావు. పాపిష్టిదాన! జన్మ జన్మలకు నువ్వు అనుభవించుగాక. ఏ విధంగా ఊపిరాటలేదు, నీకు అట్లానే ఊపిరాడకుండా ఉండుగాక" అని శపించి అవన్నీ సూక్ష్మ శరీరాలు వెళ్ళిపోతున్నాయి. ఆ మహారాణి చూసి వికటాట్టహాసం చేసింది. దెబ్బకు చచ్చారు పో అనుకున్నది పోయింది. ఇప్పుడు నేను చచ్చా దెబ్బకు. ప్రతి ఒక్క ప్రాణం
ప్రతి ఒక్కసారి నాకు ఆయాసం వచ్చింది అంటే, అటాక్ వచ్చిందంటే ఒక్కొక్క ప్రాణి యొక్క శాపం అండి నాకు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నా భర్త కారకులా? నా బిడ్డ కారకులా? నా తల్లిదండ్రులు కారకులా? నాకు ఆయాసం రావడానికి నేనే కారణం అని తెలుసుకున్నప్పుడు, ప్రతి కష్టాన్ని ఇప్పుడొచ్చే రోగాలను గూడా నేను ఆనందంగానే అనుభవిస్తున్నాను. ప్రతి కష్టాన్ని గూడా ఆనందంగా అనుభవించటం నేర్చుకున్నాను. మన కర్మకు మనమే కర్తలం అని తెలుసుకున్నాము. ఇలాంటివి ఎన్ని జ్ఞాన గుళికలు వస్తాయండి. మనసును మార్చేస్తుంటాయి. అమ్మో! ఇంక తప్పు చెయ్యం. తప్పు చేస్తే మనం చిత్రగుప్తుడు రాసేస్తాడు సూక్ష్మ శరీరంలో. మనం అనుభవించాలని భయం వచ్చిందనుకోండి, పాపపు కర్మల జోలికెళ్ళము. పూర్వకర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా. అంటే ఎంచకుండా ఉంటాడా? నీ రాముడు నీలోనే ఉన్నాడు. నీ సూక్ష్మ శరీరంలో రికార్డ్. ఫినిష్. కాబట్టి కర్మల జోలికి నిష్కామ కర్మలకే వెళ్దాము. కామ కర్మలు వద్దు, దుష్ట కర్మలు వద్దు, మంచి కర్మలు గూడా వద్దు. బంగారపు సంఖ్యలు గూడా మాకొద్దు అని అనుకుందాము. అలాంటివి పోతాయి. మూ మూఢనమ్మకాలు సమూలంగా పోతాయండి ధ్యానం చేస్తే. మూఢనమ్మకాలేంటండి? తెలుసు కదా మీకు. ప్రతి ఒక్కటి అటు పోతే మంచిది, వాళ్ళు పిల్లి ఎదురిస్తే మంచిది గాదు, కుక్క ఎదురిస్తే మంచిది గాదు, శవాన్ని ముట్టుకోకూడదు, శవం ఎదురు రాదు, వీడియోస్ జోలికి వాళ్ళ ముఖం చూడకూడదు, పిచ్చి మొహాలు. ఎంత అబ్బా! మహా పాపం. అన్నీ మూఢనమ్మకాలే. ప్రతి ఒక్కటి ఆదివారం మంచిది, సోమవారం మంచిది గాదు, ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శని, బేస, రాఘవే, కేతవే నమః. ఆ గ్రహం ఇది, ఈ గ్రహం ఇది, ఈ వాస్తు ఇది, మూఢనమ్మకాల గురించి నేను చెప్పేదేముంది మేడం? ప్రతి క్షణం జీవితంలో తారుమారుగా అటు, ఇటు, ఇటు, అటు ఆడేదే మూఢనమ్మకాలు. దేవుడి గుడికెళ్ళకపోతే దేవుడు శపిస్తాడు. ఆ! ఆ దేవుడు శపిస్తే మనం నాశనం అయిపోతాము. దేవుడు దయ లేకపోతే మనం బతకలేము. దేవుడి దయ ఏంటి? నీ లోపల ఉన్న ప్రాణశక్తి దయ ఉండాలి. ఆ దయ ఉండాలంటే ఆ ప్రాణశక్తిని చక్కగా మన మన మనసు అధీనంలోకి అది రాదనుకోండి. మన మనసు సాధీకృతం చెంది, ఆ ప్రాణశక్తి తోటి పాటు మనం ఉంటే ఎన్ని ఏళ్ళైనా బతుకుంటామండి. మన శ్వాసల్ని మార్చుకోగలిగితే మనం ఎన్ని ఏళ్ళైనా బతుకుతాం. మరణం లేని మీరు అంటే మహానుభావులందరూ వాళ్ళ శ్వాసల్ని మార్చుకుంటారండి. వాళ్ళ మనస్సుతోటి వాక్కయిపోయి ఒక మంత్రం, ఈ శాపం, ఒక అనుగ్రహం అన్నీ దాంతోటే వాక్కుతోటే వస్తాయి. శ్వాసే వాక్కు, శ్వాసే మనసు, శ్వాసే అన్నీ, అన్నీ ఆత్మశక్తి, ప్రాణశక్తి. అలాంటిది మన పూర్వకర్మల్ని తెలుసుకుంటాం. మూఢనమ్మకాల్ని కత్తితోటి ఖండించేస్తాం. అబ్బబ్బా! మాకివేం లేవు పోండి. మాకనవసరం. ఎందుకు? ఈ క్షణంలో ఉండటం చేతైన వాడికి మా భూత భవిష్యత్తుల సంగతి మాకెందుకు? వర్తమాన స వర్తమాన సహజ స్థితిలో నిరంతరము నిలువరా, భూత భవిష్యత్తుల చింత నీకేలరా. నీకెందుకు? మౌనముగా నీ మనసును నిలిపి ధ్యానము చేయవే ఓ మనసా. అన్నీ మరచి ఆత్మను స్మరించి ఆనందించవే ఓ మనసా. అలా ఉండాలి. కాబట్టి మూఢనమ్మకాలు పోగొట్టుకోవాలి అంటే వాస్తు మంచిది కాదంటాడు. మనం ఒళ్ళు గుల్ల చేసినట్లు రోగం ఒళ్ళు ఎట్లా గుల్ల చేస్తుందో ఆ మూఢనమ్మకం కూడా అంతే. ఇటువైపు ఈ బండ ఉండకూడదండి, ఇటువైపు ఈ పూజా గది ఉండకూడదండి, ఇటువైపు ఈ స్తంభం ఉండకూడదండి. పగలగొట్టి, పగలగొట్టి ఇల్లు మొత్తం పగలగొట్టుకుంటాం. కాబట్టి ఆ మూఢనమ్మకాల్ని పోగొట్టుకుంటుంది. అపో దీపో భవ. నిన్ను నువ్వు మాత్రమే ఉద్ధరించుకోవాలి. నీవు మాత్రమే నిన్ను నీవు ఉద్ధరించుకోగలవు. నీవింకా ఆత్మతో శక్తితోటి కూడి ఉంటే ఆత్మశక్తి సంపన్నుడివైపోయి నువ్వు ఇతరులను కూడా ఉద్ధరించగలవు. ఉద్ధరించగలవు. మరి ఆ మహానుభావుడు కనుక మనల్ని ఉద్ధరించకపోయినట్లయితే, శ్వాస మీద ధ్యాస పెట్టుకో అనకపోయినట్లయితే, మనం ధ్యానం చేసేవాళ్ళమా? మనం శ్వాస మీద ధ్యాస పెట్టేవాళ్ళమా? అజ్ఞానముతో నిలిచిన ఆత్మలను కాంచి తల్లడిల్లిపోయెను పరితాపము నుండెను. శ్వాస మీద ధ్యాసనే మార్గమును తెలిపి అపోదిపో భవాని బోధించుచుండెనురా. పరమ పావనం, పరమ సుఖకరం, పరమ ఆనందకరం పత్రిజీ తత్వం. ఎంత బాగుందండి! ఎంత బాగుందండి!
ఇట్లా అజ్ఞానాలతోటి, మూఢనమ్మకాలతోటి, గుడ్డి నమ్మకాలతోటి కూడి ఉన్న మనలాంటి వాళ్ళకు ఒక దిక్సూచిలాగా, ఒక లైట్‌లాగా ఉండి, ఇవన్నీ విడిచిపెట్టేసి, శ్వాస మీద ధ్యాస పెట్టి, అపో దిపో భవ లాగా ఉండండి అని చెప్పినటువంటి ఆ పత్రి గారికి శతకోటి వందనాలండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని చెప్పారు. అలా ఉద్ధరించుకోవాలంటే మనం ధ్యానం చేయాలి. ఇలాంటి లాభాలన్నీ కలుగుతాయి. నిస్వార్థం, నిర్భయం, నిశ్చింత, నిర్వ్యాకులత. వ్యాకులత పోతుంది. ఏం చేయాలో అది పర్ఫెక్ట్‌గా చేసేస్తాం ధ్యానంలో అయ్యుంటే. అది మన యొక్క గొప్పతనం. ధ్యానం చేసే వాళ్ళ యొక్క గొప్పతనం. నా గొప్పతనం కాదండోయ్! ధ్యానం యొక్క గొప్పతనం. ఇవన్నీ నేర్పుతుందండి. నిస్వార్థంగా ఉండటం ఎట్లా? నిష్కామ కర్మ చేయటం ఎట్లా? ధ్యాన ప్రచారం చేయటం ఎట్లా? అన్నీ నేర్పింది. లేతే ఇప్పుడు నా వయసు 68 సంవత్సరాలు. 68 సంవత్సరాల ముసలమ్మని నేను మాట్లాడటం ఏంటండి? మాట్లాడుతున్నానా లేదా? నిర్భయంగా, నిస్సంశయంగా, నిర్వ్యాకులతగా, ఆనందంగా. అయ్యో! నేను మాట్లాడగలనా లేదా? అనేది లేదు. నేను మాట్లాడగలను. నాలో ఉన్న ఆత్మ అంత ఆనందంగా మాట్లాడుతున్నాను. నా ప్రాణశక్తి అంత బావుంది. నేను శారీరకంగా ముసలిదాన్నవ్వచ్చు. మానసికంగా నవనవోన్మేషణశాలిని. ఇలా మాట్లాడుతున్నానంటే అది జ్ఞానం ఇచ్చే ధైర్యం. యెస్. అలాంటి లాభాలున్నాయండి. అక్షయ పాత్రే ధ్యానం అంటే. కాబట్టి అలాంటి కర్మ కౌశలం జరుగుతుంది. ప్రతి పని, ఏ పని తలపెట్టినా భయమొద్దు. ఏదవ్వాలో అది ప్రకృతి చేయించుకుంటుంది. కర్మ కౌశలం వస్తుంది. అంటే ఏ పని చేయాలో, ఏ పనిలో ఎంత నిష్ణాతులవ్వాలో అవంతా ప్రకృతి మన చేత చేయించుకుంటున్నది. పరమాత్ముడే మన చేత చేయిస్తున్నాడు. తన ప్రతిరూపమే ఇక్కడ ఉండి ప్రాణ రూపంలో ఉండి ప్రతి పని చేయిస్తున్నాడు. అనుకున్నదే తడువగలాతే ఆ జానయజ్ఞాలేంటి? ఆ లక్షల మందికి అన్నాలేమిటి? ఒక్క ఫ్లూట్ పట్టుకొని ఆయన వాయిస్తుంటే లక్షల మంది నేను ఎన్ని జానయజ్ఞాల్లో పాల్గొన్నానో. తెల్లవారుజామున 5 అప్పటి నుంచి అట్లా కూర్చొనుంటే అసలు కదిలికే ఉండదు. 8 అయ్యేటప్పటికి ఓపెన్ యువర్ ఐస్ అన్నప్పుడు అయ్యో! అని లేస్తాయి. ఆ తర్వాత ఉరుకులు పరుగులు పెడతాం గానీ, అప్పటిదాకా ఒళ్ళు మైమరిచిపోయి అలనాడు శ్రీకృష్ణుడు గనక వేణు నాదంకి ఏ విధంగా సకల సృష్టి పరవశించిపోయిందో, ఇలనాడు ఆయన యొక్క ఫ్లూట్ తోటి ఎంత పారవస్యం అంటే ఎంత వైబ్రేషన్స్ ఆయనవి. ఆ! అలా మనమెందుకు కాకూడదు? ఆయన ఎలా అవ్వాలో చూసి చూపెట్టారు. నేనెందుకు కాకూడదు? ఆహా! ఎంత అద్భుతం! ఎంత మనోహరం! ఆ ధ్యాన యజ్ఞాలు. అలాంటివన్నీ చేయగలమండి. కర్మ కౌశలం అబ్బుతుంది. నిర్భయత్వం అబ్బుతుంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలొస్తాయి. మన శ్వాసలను కౌంట్‌ని తగ్గి ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. దీవించటంలో చెడగోపురం పెట్టించుకుంటే ఏం రావు. రూపాయేస్తే చెడగోపురం పెడతాడు. లేతే గట్టిగ కొడతాడాడు. ఆడు అనకూడదు. స్వామివారు గట్టిగ కొడతారు. కానీ అది కాదండి. ఆయుష్ పెరుగుతుంది. శ్వాసల కౌంటు మనం ఎప్పుడైతే శ్వాస తక్కువగా నిమిషానికి 18 పీల్చేది కాస్త నిమిషానికి 10 పీల్చామనుకోండి, ఆ 8 శ్వాసలు మన ఆయుష్ పెరిగిపోతుంది. ఆయుర్ ఆయు ఆరోగ్య, ఐశ్వర్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇందాక చెప్పాను గదండీ! ఏ విధంగా అనారోగ్యాలు పోగొట్టుకోవాలి, ఏ విధంగా విశ్వశక్తిని గుంజుకోవాలి, ఏ విధంగా ప్రాణశక్తిని మన సూక్ష్మ శరీరంలో ప్రవహింపజేసుకుంటే, ఈ అన్నమయ శరీరం బాగుపడుతుంది. ఇట్లా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తించేది ఓన్లీ ధ్యానం వల్ల కానీ, గుళ్ళకెళ్ళి సెడగోపురం పెట్టించుకుంటే, దాన్ని కామెంట్ చేయట్లా. అది చూసైనా మీరు నేర్చుకోండి. ఆ శటగోపురము అంటే నీ శరీరము. నీ శరీరంలో శటగోపురం అంటే తల, పైన భాగం. దాని నుంచి వచ్చే దివ్య ఇవన్నీ మీ తల మీద పెట్టించుకుంటే, అంటే నీ నీ యొక్క ఈనాడు సహస్రారం నుండి, ఈ మాడు నుండి నీ దివ్య శక్తిని గుంజుకుంటే ఆ ప్రాణశక్తి నీలోకొచ్చేసేస్తే, నీవు పెయ్యంత బాగాయెరు అన్నల్లారా శరీరం బాగవుతుంది, మనసు బాగవుతుంది అని శటగోపురం పెట్టించుకోవాలి. ఆ శటగోపురం పెట్టించుకుంటానికి గుడికెళ్ళాలి. గుడికెళ్ళటం తప్పు కానే కాదండి అసలు. అసలు కానే కాదు. ప్రతిదీ మన లైఫ్‌లో ప్రతి అణువులో గుడిలో ఉన్నదండి. గుడిలో సాక్షాత్కరిస్తుంది మన లైఫ్, మన శరీరం, మన మనసు, మన బుద్ధి, మన కర్మలు, మన జీవితం అన్నీ గుడిలో నుంచి తెలుసుకోవచ్చు. ఒకసారి నాకు గుడి తత్వ దర్శనం అనే టాపిక్ చెప్పమంటే ఒక 3 గంటలు టైమ్ ఇస్తే చెప్పగలను. లేతే ఇగ గంటలంటే ఇట్లా షార్ట్ కట్‌లు అన్నీ అటు ఇటు కట్ జేసి చెప్పడమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఆ గుడితో చెడగోపురం పెట్టించుకుంటాం గాదు.
ధ్యానం చేస్తేనే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తూ వస్తుంది. ధ్యానం చేస్తేనే ప్రేమ స్వరూపం వస్తుంది. ఆ ప్రేమ స్వరూపం ఏ విధంగా అంటే ప్రేమతత్వము, భగవంతుని తత్వం ప్రేమతత్వం కాబట్టి 5 ఖనిజాల మీద, వృక్షాల మీద, జంతువుల మీద, మనుషుల మీద, అందరి మీద ప్రేమతత్వం కలిగి ఉండాలి. అధర్మం అహింసో పరమో ధర్మః అనే తత్వాన్ని మనం అనుభవపూర్వకంగా నేర్చుకుంటాము. మానసికంగా గాని, శారీరకంగా గాని ఎవరిని హింసించం. జంతువుల్ని అసలు చంపం. జానులైన వాడు మొట్టమొదటి మార్పు జానులో ఏమొస్తుంది? మాంసాహారం మానేస్తారు. వాళ్ళంతటికి వాళ్ళే మానేస్తారు. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. హింస ఎంతటి ఘోర పాపం అని తెలుసుకుంటారు. అహింస మానేస్తారు. హింస మానేస్తారు. అహింసా స్వరూపులుగా మారతారు. ఇట్లా గుణాలన్నీ సాధూకరింపబడతాయి. ఇట్లాంటివన్నీ మానసిక లాభాలు కలుగుతాయి. మనసు మారిపోతుంటుంది. గుణాలు మారతాయి. అన్నీ మారిపోతుంటాయి. ఇంకా టూకీగా చెప్పానండి. మనసు ఎప్పుడైతే మారిందో నీ శరీరము బాగవుతుంది. నీ ప్రాణశక్తితోటి నువ్వు కూడుంటావు. అంతా నీ బయట లోపల మనసు పరిమళించనే, తనువు పరవశించనే, నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే, మనసు పరిమళించనే, కొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా, భ్రమరంబులు గుబులు గుబులుగా జోం 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 అని పాడగా అట్లా అయిపోతాం మనం. కొత్త పూలన్నీ తావు. అసలు నువ్వు కమ్మని పూల వాసన చూడాలంటే నీ మనసు ఒక చోట నిలకడగా ఉండాలి కదా! ఆ పూల మీద నీ ధ్యాస వెళ్ళాలి గదా! పొద్దూకులు డబ్బు, 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 డబ్బు అని పరిగెత్తుతుంటే నువ్వు ఏమి అనుభవిస్తావు? భ్రమరంబులు గుబులు గుబులుగా జుమ్ 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 అని పాడగా ప్రతి పుప్పొడి మీద వాలుతుంది. ప్రతి పువ్వు మీద వాడుతుంది. రంగులతోటి వాటితోటి ఏం సంబంధం లేదు. పుప్పొడిని గ్రోలి దాన్నంతా తేనెగా చేసుకొని తన గూట్లో పెట్టుకొని అందరికి అది తేనెగా తయారు చేసి దాని జుంకారంతోటి జుమ్ అంటూ దాని చుట్టూరా తిరుగుతుంటే తేనెగా మారిపోతుంది. కొన్ని ఇవి దానిలోంచి వచ్చి ఆ తేనెని తాను తింటుంది. ఇతరులకు పంచిపెడుతుంది. కానీ మనం దాని రెక్కల్ని కాల్చేసి, దాన్ని ముక్కల్ని చేసి, వాటిని చంపేసేసి, వాటిని కాల్చి చీమల్ని ఆ రక్తం తేనె పిండుకొని మనం తాగుతున్నాం. అయ్యో! రామచంద్ర! భగవంతుడా! ప్రేమతత్వంలో అమరుతుంది ధ్యానం చేస్తే. ఇవన్నీ మానసిక లాభాలు. ధ్యానం వలన శారీరక లాభాలు పొందుతున్నాం. మానసిక లాభాలు పొందుతున్నాం. ఇంకా ఆధ్యాత్మిక లాభాలనేది ఒక్క 10 నిమిషాల్లో చెప్పేసేసి 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇంకా ఆధ్యాత్మిక లాభాలేంటి? యెస్. ధ్యానం అంటే ఏంటి? ధ్యానము. ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాం గదా! ఆ ధ్యానం అంటే ఏంటి? అసలు మనం ధ్యానంలో కూర్చోంగానే మనకేందో ఏమి అనుభవిస్తున్నది? ధ్యానంలో సైలెంట్‌గా కూర్చుంటాం. ఏవేవో ప్రశ్నలు. ప్రశ్నలు. నేనెక్కడి నుంచొచ్చాను? నేనెలా పుట్టాను? ఈ సృష్టి ఏమిటి? ఈ సృష్టి ఎవరు సృష్టిస్తున్నారు? ఈ సృష్టించిన ఈ వ్యక్తా? శక్తా? ఆ శక్తిని, వ్యక్తిని మనం చూడలేమా? అసలు ఎవరు? ఏమిటి? ఈ పంచభూతాలేంటి? ఈ శరీరాలు ఎట్లా ఏర్పడుతున్నాయి? ఈ మనసు ఎట్లా ఏర్పడుతున్నది? ఈ శరీరాలను ఎవరు నిర్మిస్తున్నారు? ఈ శరీరాలను దేవుడు అమ్మ బొజ్జలో నిర్మిస్తున్నాడా? దేవుడు సృష్టిస్తున్నాడా? లేకపోతే ఎవరు సృష్టిస్తున్నారు? ఈ శరీరాలు ఏమో శ్వాస పీల్చుకొని బయటికొస్తే బతికామంటారు. ఆ! శ్వాస ఆగిపోతే చచ్చామంటారు. అసలు పుట్టక ముందర మనం ఎక్కడున్నాం? పుట్టిన తర్వాత మనం ఎక్కడికి పోతున్నాం? పోయి మళ్ళీ అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాం? ఎక్కడికి పోతున్నాం? అయ్యయ్యో! ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్న 4 రోజులు ఏదో తింటాం. జంతువులకి మనకు తేడా లేకుండా తింటాం, పెరగటం, పిల్లల్ని పెంచుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్‌లు చూసుకుంటాం. మన శక్తివంతంగా అయిపోవటం. అంతే తప్ప ఈ పరిప్రశ్నలు ఉదయించవా? ఉదయించవో! ఉదయించవు గాక ఉదయించవు. నువ్వు ధ్యానంలో కూర్చుంటే మాత్రమే ఉదయిస్తాయి. నువ్వు సైలెంట్‌గా కూర్చుంటే మాత్రమే ఉదయిస్తాయి. నీ మనసు బాహ్య ప్రపంచంలో పొద్దుగూకులు తిరగాడుతున్నంత కాలం నీకు ఏమీ తెలీదు. ఆ! అదంతా నారబోసిన వాడు నీరు పోస్తాడులే, వాడు చూసుకుంటాడులే. వాడెవడు? వాడెక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. మరి నీలో ఉన్నాడంటే ఎక్కడ ఎతుక్కోవాలి? నీలోనే ఎతుక్కోవాలి.
నీలో ఎత్తుకుంటా నీకు చేత కాదే. బయటంతా వాగుతుంటావు. వాళ్ళని గురించి, వీళ్ళని గురించి, దాని గురించి, దీని గురించి అంటాడు. ఆకాశంలోకి వెళ్తా ఉంటాడు. అదంటాడు, వెపన్స్ అంటాడు, యుద్ధాలంటాడు, మారణ హోమాలంటాడు, లేకపోతే మంచివి అంటాడు. లేకపోతే నేను ఇంత ఆస్తి ఇచ్చాను, అంత వాళ్ళకి రాసిచ్చాను, ఇంత వీళ్ళకి రాసిచ్చావు. బాహ్య ప్రపంచంలోనే బతుకుతున్నావు గానీ, నువ్వు అంతర్ ప్రపంచంలోకి వెళ్తే కదా! సైలెన్స్‌లోకి వెళ్తే కదా! ధ్యానంలోకి వెళ్తే కదా! ధీయానం చేస్తే కదా! ధీయానం అంటే నీ మనసును బుద్ధితోటి కలిపి, దాని లోపల ప్రపంచంలో నీ ఆంతరంగంలో అణువణువున దాగి ఉన్నటువంటి ప్రాణశక్తితోటి నువ్వు కూర్చుంట నేర్చుకుంటే కదా నీకు తెలిసేది. ఈ పరిప్రశ్నలు ఇప్పుడు నేను చెప్పిన పరిప్రశ్నలన్నీ నీ మనసులోకి రావాలి. ఎప్పుడూ సైలెంట్‌గా ఉన్నప్పుడు, నువ్వు సైలెంట్‌గా ఉన్నప్పుడు. నువ్వు సైలెంట్‌గా ఉండటమే రాదా నీకు? జానకి కూర్చుంటానికే భయమే. కూర్చో. కూర్చున్న వాళ్ళకి భయం పోతుంది. నిర్భయం ఇప్పుడంతా చెప్పేసాను గదా! అలా నిర్భయం ఎప్పుడైతే పోతుందో, ధ్యానంలో కూర్చున్నావో ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. పంచభూతాలంటే ఏంటి? అసలు మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? అరెరే! నేనొక ప్రాణశక్తిని. ఒక అద్భుతమైనటువంటి ప్రాణాన్ని, శక్తిని, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్. నాకే అయస్కాంత శక్తి నాకే ఉంది. అయస్కాంతానికి ప్రాణాన్ని కూడా నేనే. ఈ ప్రాణశక్తి నేనే. ఈ ప్రాణశక్తిని ఒక 5 నిమిషాల్లో ముగించేస్తానండి. ఈ ప్రాణశక్తి ఈ భూమి మీదకి వచ్చేసేసి, భూమి మీద ఒక మనిషి జన్మెత్తకున్న నా థాట్, నా ఇచ్ఛాశక్తి, నా క్రియాశక్తి, నాకు ఒక కోరిక కలిగింది. ఒక సంకల్పం కలిగింది. 5 నిమిషాల్లో చేస్తాను. ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పంతోటి నేనొచ్చాను. భూ వాతావరణంలో ప్రవేశించా. దాని నిండా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్, ధాతువులు అన్నీ ఉన్నాయి. ధాతువులున్నాయి. తర్వాత స్పార్క్స్, ఎలక్ట్రికల్ స్పార్క్స్ ఉంటాయి. వాతావరణం అంటే ఏంటి? అంత వెదర్ కండిషన్ అంటారు. భూమికి చుట్టూరా కొన్ని కిలోమీటర్ల దూరం ఇవన్నీ శక్తి కణాలన్నీ వ్యాపించి ఉంటాయి. ప్రతి కణం శక్తి కణమే. అది వచ్చేసేసి ఈ శక్తి అయస్కాంత శక్తితోటి ఆకర్షింపబడి భూమిలోకి వెళ్ళిపోయి బరువవుతూ శరీరం కావాలంటే బరువు కావాలి. అది భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో బీజంగా తయారయ్యేది. నువ్వు ఏదైతే సంకల్ప శక్తి చేసుకున్నావో, ఒక మనిషిగా పుట్టాలనుకున్నావో, అప్పుడు అది ఒక చెట్టుగా వచ్చేసేసి ఆ బీజం అది ఆహారంగా తయారయ్యి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ శరీరం తయారయ్యి, ఈ శరీరం తయారు కావాలంటే ఆహారం కావాలి. ఆహారమే నీ జీవితము. అన్నం పరబ్రహ్మం. ఇంకో శరీరం నీకు రావాలంటే ఆహారం రావాలి. అందుకని మనిషి ఆహారంగా మారి, మనిషి పురుషుల్లోని 16 ఏళ్ళొస్తే పురుషుల్లోని వీర్యంగా మారి, 16 ఏళ్ల తర్వాత స్త్రీలోని వీతంగా మారి, స్త్రీ పురుషులది కలిసి ఏకకణంగా తయారైపోయి 2 భిన్న ఎగ్స్ కాస్త ఏకకణంగా తయారయ్యి, ఏకకణం కాస్త కడుపులోకి వెళ్ళి, ఆ బొడ్డు పక్కన ఒక హుక్‌కు తగులుకొని, ఇదంతా టకటకటకా చెప్పేస్తున్నానండి. ఆ హుక్‌కు తగిలిన తర్వాత పిండం అండం అయిపోయి, మళ్ళీ ఏకకణం అయిపోయి, 2 కణాలు విడివిడిగా వచ్చి ఒక కణంగా కలిసాయి. ఒక కణం ఏకకణం ఫలదీకరణ చెంది ఆ జీవాత్మ రావటానికి ఓహో బొడ్డు దగ్గర ఒక ఉక్కు తగులుకొని అది కొన్ని వేల కణాలుగా విడిపోతుంది. ఎన్ని క్రోమోజోమ్స్ గాను విడిపోతుంది. కొన్ని వేల కణాలుగా తనకు తాను విభజించుకుంటుంది. విభజించుకుండేది అదే. ఏకకణంగా మారేది అదే. మళ్ళీ అండం కాస్త పిండం అవుతుంది. 3 నెలల్లోకొస్తే తన అవయవాలన్నీ ఏర్పరచుకుంటుంది. ఆ పిండం కాస్త 6 నెలల్లో లంగ్స్ ఏర్పడతాయి. ఆ వాటిన శ్వాస వస్తుంటుంది. శ్వాస తను బయటికొస్తే బయట ఇప్పటిదాకా అమ్మ బొజ్జలోంచి శ్వాస పీల్చుకుంటుంది ఆ ట్యూబ్ ద్వారా. బుజ్జోడు బొజ్జకును వాళ్ళ అమ్మ బొడ్డుకు ఉన్నటువంటి రంధ్రం ద్వారా తన సృష్టి కార్యక్రమం చల్లగా చేసుకుంటుంటుంది. తన కళ్ళని, తన ముక్కుని, తన లింగావయవాల్ని అన్నిటిని తనే లోపలున్న పిండమే తానే తన సృష్టి చేసుకుంటుంది. ఏ దేవుడు చెయ్యట్లేదు. ఏ అమ్మా, నాన్న ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఎవరిని కంటల్లేదు. తన అంతటికి తనవే ఆ బీజమే. పైనుంచి వచ్చిన ఆత్మ బీజమే. ఆత్మ బీజంగా ఈ విధంగా ఇలా ప్రయాణం సాగించి కడుపులో నుండి బయటకొచ్చి ఆ అండం కాస్త పిండం అవుతుంది. పిండం కాస్త బ్రహ్మాండం అవుతుంది. బ్రహ్మాండం అంటే తన ఫుల్ లంగ్స్ ఏర్పడక ముందర పుడితే వాడు బతకడు. అవయవాలన్నీ ఏర్పడిన తర్వాత పుడితే వాడంతటికి వాడే తోసుకొని ఒక సముద్రంలో ఈదుకుంటున్నట్లు అమ్మ బొజ్జలో ఈది ఆ పాటన ఎటు రంధ్రం ఉందా అని ఒక్కసారి తోసుకొని ఒక్క తోపుతోటి బయటకొచ్చేసేస్తాడు. బయటికి రాంగానే తొలి శ్వాస పీలుస్తాడు. అమ్మ బొజ్జ నుండి కాదు తను పీలుస్తాడు. అప్పటినుంచి వాడి లైఫ్ కౌంట్ చచ్చేదాకా. యెస్. తన సృష్టికి తనే కారకుడు. మళ్ళీ భూమి మీద బతుకుతాడు. మళ్ళీ ఆ శ్వాసను ఆపేసుకుంటాడు, ఎళ్ళిపోతాడు. ఇదేనండి సృష్టి రహస్యం.
మై డియర్ ఫ్రెండ్స్, ఇంత సృష్టి రహస్యం తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మాత్రమే, ఈ పరిప్రశ్నలు వస్తే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి పరిప్రశ్నలొస్తాయి. అహం బ్రహ్మోస్మి, తత్వమసి, నా పుట్టుకకు నేనే కారణం, నేనెట్లా ఉన్నానో అన్నిట్లో గూడా అదే ప్రాణం ఉంది. అహం బ్రహ్మోస్మి, తత్వమసి, అయమాత్మ సర్వభూతానాం, అన్నిటికి ఇదే ఆన్సర్ అండి. ధ్యానం ఒకటే అక్షయ పాత్ర. అయమాత్మానం సర్వభూతానాం, నాలాగనే అన్నిట్లో జీవుల్లో ప్రాణం అదే అలరారుతున్నది. అదే శరీరాలు రకరకాలు వాటిష్టం సంపూర్ణ స్వేచ్ఛ అవి మార్చుకుంటున్నాయి. ఆయా శరీరాల్లో ప్రాణశక్తి ఒకటే, దానికి తేడా లేదు అని. మరణం లేని మనకు నిజంగా మనకు చావు లేదు. మన ప్రాణం వస్తున్నది, పోతున్నది, వస్తున్నది, పోతున్నది, పోయేది మాత్రం ఈ శరీరమే అన్నట్లు ఇట్లాంటి అత్యద్భుతమైన ఆత్మ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో నీకు సూక్ష్మ శరీర యానం, టెలిపతి అంటే లోపల లోపల మాస్టర్లు ఇవన్నీ ధ్యానంకు కూర్చుంటేనే. ధ్యానంలోనే ఇన్ని లాభాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక లాభాలు ఇన్నున్నాయండి. ఇంత జ్ఞానం ఉందండి. ఇంత అవబోధం ఉన్నదండి. ఆటో రైటింగ్ నేను చీకట్లో కూర్చున్నానంటే నా చెయ్యి రాసేస్తుంటుంది. రోజు క్లాస్ చెప్పాలంటే "ఏం వద్దురా, నీకెందుకు చెప్పరా, ఇది చెప్పు" అని వస్తుంది. చెప్పేస్తుంటా క్లాసెస్. నా నోటికి ఎట్లా వచ్చేస్తుంటుంది, చెప్పేస్తుంటాను. మరి ఆ ధ్యానం ఇచ్చిన గిఫ్ట్ కాదా అండి అది? కాబట్టి ఆ పరిప్రశ్నలు ఉదయిస్తాయి, జవాబులు వస్తాయి, మాస్టర్స్ కనిపిస్తారు, దేవుళ్ళు కనిపిస్తారు, ఏవేవో మెసేజెస్ వినిపిస్తాయి. సూక్ష్మ శరీరాల్లో శరీర ఇది చేస్తాం, భూత భవిష్యత్తుల గురించి తెలుస్తాయి, పూర్వజన్మల గురించి తెలుస్తాయి. ఇట్లా మొత్తం అండి ఎంత టైం ఇచ్చినా కూడా ఇట్లా వస్తూనే ఉంటుంది అది. చివరికి ఫైనల్‌గా ఏంటి అంటే ఈ ధ్యానం వలన స్వస్వరూప సంధానము. అంటే ఆత్మను నేనే, నాలోనే ఆత్మ ఉన్నది. నా ఆత్మశక్తి అది ఆడుకున్నంత సేపు ఆడుకొని ఈ శరీరాన్ని వదిలేసి ఇసుకుపుట్టు వెళ్ళిపోతుంది. ఓహో మోహన రూప కేళీకలాప కృష్ణ నినుగని మురిసెను నా మనసే అనేది ఈ ఆత్మ. ఇంత అంతరంగమున ఆత్మ రాముడు అనంత లీలలు జరుపుతున్నాడు అనేది తెలుసుకుంటానికి మార్గదర్శకం ఓన్లీ ధ్యానమేనండి. ఆ ధ్యానమే ఇంత జ్ఞానాన్ని ప్రదాయిస్తుంది. జ్ఞానప్రదాయి, ఆనందప్రదాయి అయినటువంటి ధ్యానాన్ని అందరం చేద్దాము. అందరి చేత చేయిద్దాము. ధ్యాన ప్రచారం చేద్దాము. ఆనందంగా జీవిద్దాము. ఒక్కసారి ఒళ్ళు పులకరించిపోతున్నది. గురువుగారైనటువంటి పత్రిజీ మహర్షికి ఒక్కసారి నమస్కారాలతోటి దీనిని ముగిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి మేడంకి, సార్‌కి, ఈ వైజాగ్ యొక్క ఫర్ యూ, మీకోసం వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. బిందు గారికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.